నమస్తే, వెల్కమ్ టు గ్లోబల్ రౌండప్. అంతర్జాతీయ పరిణామాల్ని భారతీయ దృక్కోణంలో విశ్లేషించే చర్చా కార్యక్రమం గ్లోబల్ రౌండప్ 203వ ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చాము. ఈ వారంలో జరిగిన అంతర్జాతీయ పరిణామాలపై విశ్లేషించేందుకు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే సాయి. నమస్తే సార్. ఈ వారం గ్లోబల్ రౌండప్ లోకి వెళదాము. అంతకంటే ముందు 202వ ఎపిసోడ్, గత ఎపిసోడ్ లో వచ్చిన కొన్ని కామెంట్స్ ని చూద్దాం. చూసారు కదా, 203వ ఎపిసోడ్ లోకి ఈ ఎపిసోడ్ లోకి ఎంటర్ అవుదాము. ఇప్పుడు చాలా మంది ఈ గ్లోబల్ రౌండప్ ప్రేక్షకులు, చాలా మంది ఈ అంతర్జాతీయ పరిణామాలకు సంబంధించి భారతీయ దృక్కోణంలో జరుగుతున్నటువంటి ఈ విశ్లేషణని వీక్షిస్తున్న ప్రేక్షకులు అనేక మంది తారసపడుతూ ఉన్న వాళ్ళు ఉన్నారు. అండ్ చాలా మంది అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. ఇంటర్నేషనల్ అఫైర్స్ గురించి తెలుగులో చక్కగా వివరణాత్మకంగా తెలియజేస్తున్నటువంటి ఒక షోగా అందరూ అభివర్ణిస్తారు. ఈవెన్ మీడియాలోని ముఖ్యమైన సీనియర్ జర్నలిస్టులు కూడా ఈ కథనాల్ని ఫాలో అవుతున్నామని చెబుతూ ఉన్నారు. చాలా ఆనందంగా ఉంది. అయితే గ్లోబల్ రౌండప్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకి ఇంకొక విజ్ఞప్తి కూడా ఉంది. ఓజస్కా సంస్థకు సంబంధించినటువంటి బ్రాండ్ నుంచి వచ్చినటువంటి కొన్ని ఉత్పత్తులని మీరు ఈ పాటికే చూసి ఉంటే ఆ ఫీడ్బ్యాక్ని తెలియజేయండి. అండ్ ఈవెన్ ఫ్లూ దగ్గర నుంచి క్యాన్సర్ మహమ్మారి వరకు అనేక వ్యాధులకు పరిష్కార మార్గాల్ని ఓజస్కా సంస్థ మన ముందుకు తెచ్చింది. సో www.ojaska.com వెబ్సైట్లోకి వెళ్ళి ఆ ప్రోడక్ట్స్ని మీరు చూడవలసిందిగా కోరుతూ ఉన్నారు. ఇక ఈ వారం గ్లోబల్ రౌండప్లోకి వెళదాము. సార్, ఈ వారం ఫస్ట్ అంశం నాకు SCO సమ్మిట్కి సంబంధించినటువంటి వ్యవహారమే కనిపించింది. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మామూలుగా అయితే SCO సమ్మిట్లో భారత్ పైచేయిగానే కొనసాగుతూ ఉంటుంది. చైనాకి, మిగతా దేశాలకి కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఇదివరకు కూడా రష్యా అధినేత పుతిన్ కి డైరెక్ట్ గా మోదీ గారు చెప్పిన మాట ఇప్పటికీ గుర్తు. నాకు తెలిసి ఇది యుద్ధాలు చేసే సమయం కాదు అని చెప్పినటువంటి సందర్భము ఇదే SCO సమ్మిట్ లో గతంలో జరిగింది. బట్ అదే SCO సమ్మిట్ లో ఇంకొక కాంట్రవర్సీ కూడా వచ్చింది. కాంట్రవర్సీ కూడా కాదు, ఒక జాయింట్ స్టేట్మెంట్ పైన మన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు సంతకం చేయనని చెప్పారు. పహల్గామ్ కి సంబంధించినటువంటి ప్రస్తావన లేదా ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కి సంబంధించి పాకిస్తాన్ ఉగ్రవాదం పైన ప్రస్తావన లేకుండా నేను సంతకం పెట్టను అని తెగేసి చెప్పారు రాజ్నాథ్ సింగ్ గారు. ఈవెన్ జయశంకర్ గారు కూడా అట్లాంటి వ్యాఖ్యనే చేయడం జరిగింది. సో ఒకసారి SCO సమ్మిట్ లో ఏం జరిగింది, మన రాజ్నాథ్ సింగ్ గారు ఎందుకు స్టేట్మెంట్ పైన సంతకం చేయరని చెప్పారు, డీటెయిల్స్ ఏం చెప్తారా? నిజంగా చాలా అద్భుతమైన స్టాండ్ భారతదేశం తీసుకుంది. పాకిస్తాన్ ని కంప్లీట్ గా ఎండగట్టడం, అలాగే పాకిస్తాన్ వెనకాల ఉన్నటువంటి చైనా హస్తాన్ని కూడా మనం ఎక్స్పోజ్ చేశాం. ఇక్కడ యాక్చువల్ గా ఈ సంవత్సరము చైనా చైర్మన్షిప్ ఉన్నది SCOకి, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కి. ఇప్పుడు మనకు చైనాలో జరిగినటువంటిది డిఫెన్స్ మినిస్టర్స్ యొక్క సమ్మిట్ జరిగింది. డిఫెన్స్ మినిస్టర్ సమ్మిట్ లో సెక్యూరిటీ గురించి, తర్వాత మనకు టెర్రరిజం గురించి వాళ్ళు చర్చించారు. టెర్రరిజం గురించి చర్చిస్తూ పాకిస్తాన్ గురించి ఉటంకించకపోతే అది ఏం చర్చ ఉంటుందో మనకు అర్థం కాలేదు. కానీ చైనా వీళ్ళని పాకిస్తాన్ సపోర్ట్ చేస్తోంది కాబట్టి వాళ్ళిద్దరూ కూడా పహల్గామ్ లో జరిగిన ఘటన కావచ్చు, క్రాస్ బార్డర్ టెర్రరిజం కావచ్చు, దీని గురించి ఏమి ప్రస్తావన లేకుండా వాళ్ళు ఒక బలూచిస్తాన్ లో జరుగుతున్నటువంటి ఇష్యూస్ కావచ్చు, లేదా గత సంవత్సరం జరిగినటువంటి జాఫర్ ఎక్స్ప్రెస్ మీద జరిగినటువంటి అటాక్స్ కావచ్చు, వీటిని దాంట్లో మెన్షన్ చేశారు. దానిని భారతదేశం రిజెక్ట్ చేసింది. రాజ్నాథ్ సింగ్ గారు స్పష్టంగా చెప్పారు, మీరు కనుక పహల్గామ్ గురించి మాట్లాడకపోతే మేము యాక్సెప్ట్ చేయము అని చెప్పారు. అంతేకాదు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే బలూచిస్తాన్ లో భారతదేశం ఏదో చేస్తోంది అని, మనకు వ్యతిరేకంగా ఏదో చేసేటువంటి ఒక కుట్ర పని వాళ్ళు చైనాను, పాకిస్తాన్ ఇద్దరు చేశారు. కాబట్టి ఆ స్టేట్మెంట్ ని మేము సస్యమీరా సంతకం పెట్టమని చెప్పాను. SCOలో ఏంటంటే కనుక అన్ని దాని మెంబర్స్ అందరూ కూడా సంతకం పెడితే కానీ అది జాయింట్ స్టేట్మెంట్ కింద పరిగణించకూడదు. అందుకని భారతదేశం రిఫ్యూజ్ చేసింది కాబట్టి దీంట్లో జాయింట్ స్టేట్మెంట్ రాలేదు బయటికి. అంటే పాకిస్తాన్ ఎలా కుట్ర పన్నుతుందో, ఉన్నటువంటి పొజిషన్ ని ఆధారంగా చైనాని ఎలా వాడుకుంటుందో మనం చూస్తున్నాం. ఈవెన్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో కూడా నాన్ పర్మనెంట్ మెంబర్ గా ఈరోజు పాకిస్తాన్ ఉంది కాబట్టి అక్కడ కూడా వాళ్ళు భారతదేశానికి వ్యతిరేకంగా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే మనకు రెసిస్టెన్స్ ఫోర్స్ TRF ఏదైతే మన పహల్గామ్ లో మేము చేశామని వాళ్ళు క్లెయిమ్ చేశారో, వాళ్ళ పేరు లేకుండా యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ రెజల్యూషన్ ని వాళ్ళు మ్యానిపులేట్ కూడా చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ దౌత్యపరంగా పాకిస్తాన్ ఏం చేయగలదో చేస్తాం. కానీ ఏ ఫోరంలో అయితే మనం పెద్దలు కలిసి ఉన్నాము, తప్పకుండా వాళ్ళని మనం అబ్జెక్ట్ చేస్తున్నాము, దాన్ని మనం ఆపగలం. కానీ ఈ SCO సమ్మిట్ లో ఒక దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే రష్యా కూడా ఈ స్టేట్మెంట్ సంతకం పెట్టింది. అండ్ మరి రష్యా మన భారతదేశానికి అంత ఇన్సెన్సిటివ్ గా ఎందుకు ప్రవర్తించింది అన్నది మనకు తప్పకుండా ఒక సెట్ బ్యాక్, ఒక షాక్ కిందే మనం భావించాలి.
ఎందుకంటే వాళ్ళకి తెలియని విషయం ఏం కాదు, పహల్గామ్ సంబంధించింది. మనం ఎందుకు అబ్జెక్ట్ చేస్తున్నామో తెలుసు. అయినా వాళ్ళు ఏకపక్షంగా పాకిస్తాన్ ని సపోర్ట్ చేస్తున్నటువంటి ఈ స్టేట్మెంట్ వాళ్ళు కూడా ఎంత సంతకం పెట్టారన్నది పెద్ద ఇష్యూ. అది అఫ్ కోర్స్ రాజ్నాథ్ సింగ్ గారు వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ తోటి తర్వాత సైడ్ లైన్స్ లో మాట్లాడి చాలా అంశాలు చర్చించారు. కానీ దాంట్లో కీలకమైనవన్నీ కూడాను ద్వైపాక్షికమైన ఇష్యూస్ దాంట్లో మాట్లాడాము. ఎస్సీఓకి సంబంధించింది మనం ఏం మాట్లాడాము. ద్వైపాక్షికంగా మనకు అడిషనల్ సుకాయిస్ కావాలి, ఇటువంటి కొన్ని కావాలి. అలాగే S-400 సంబంధించి ఇంకా 2 బ్యాటరీస్ మనకు వాళ్ళు పంపించలేదు. అవి ఎప్పుడు పంపిస్తారు? ఒకటేమో ఇప్పుడు కొత్త డేట్స్ ఇచ్చారు వాళ్ళు. 2026లో ఒక బ్యాటరీ వస్తుంది, దాని తర్వాత ఇంకో సంవత్సరంలో ఇంకో బ్యాటరీ ఇస్తామని చెప్తున్నారు వాళ్ళు. దానికి వాళ్ళు అష్యూరెన్స్ ఇచ్చింది రష్యా, మేము తప్పకుండా దీన్ని మేము చెప్పిన టైం లైన్స్ ఇస్తాము అని వాళ్ళు ఒప్పుకున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకు యుక్రెయిన్ జరుగుతున్న యుద్ధం దృష్ట్యా దాన్ని డిలే అయింది. ఇటువంటి చర్చలు కొంచెం ద్వైపాక్షికంగా మనం చేశాం, కానీ అంతకంటే ఏం చేయాలి. ఇంకా కీలకమైంది ఏంటంటే ఖ్వాజా ఆసిఫ్ పాకిస్తానీ డిఫెన్స్ మినిస్టర్ వచ్చారు. ఆయనని చూడటం కానీ, షేక్ హ్యాండ్ ఇవ్వడం కానీ, ఈవెన్ మర్యాదపూర్వకంగా ఎక్కడో వాళ్ళు తిరుగుతున్నటువంటి ప్రాంతంలో పలకరించడం కానీ కూడా చేయలేదు. కంప్లీట్ గా ఆయన ఇగ్నోర్ చేశాం మనం. ఆయన అక్కడ ఉన్నట్టే మనం పరిగణించకుండా మనం ప్రవర్తించాం. అన్నిటికంటే కీలకమైనది ఏంటంటే రాజ్నాథ్ సింగ్ గారు అక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ చాలా చాలా స్పష్టంగా భారతదేశం టెర్రరిజంకి 0 టాలరెన్స్ ఉండబోతున్నది. ఈ యొక్క ప్లస్ క్రాస్ బోర్డర్ పాకిస్తాన్ పేరెత్తకుండా క్రాస్ బోర్డర్ టెర్రరిజాన్ని వాళ్ళ స్టేట్ పాలసీగా పెట్టుకున్నటువంటి దేశాలను, శక్తులను, వాళ్ళ వెనకాల ఉన్నటువంటి శక్తుల అందరినీ కూడా మేము శిక్షించి తీరుతాము, దీంట్లో ఎటువంటి మాకు టాలరెన్స్ ఉండదు అని చాలా చాలా స్పష్టంగా చెప్పారు. ఇది అఫ్ కోర్స్ ఇద్దరికి కూడా, పాకిస్తాన్ కి చైనాకి ఇద్దరికి కూడాను ఒక స్ట్రాంగ్ మెసేజ్ మనం ఇచ్చాం మనం. కాబట్టి ప్రతి ఫోరంలో ఫ్రంట్ ఫుట్ లో ఆడుతున్నాం మనం. లిటరల్ గా మనం ఎక్కడ కూడాను డిఫెన్సివ్ గా లేము, చాలా అగ్రెసివ్ గా మన స్టాండ్ తీసుకెళ్తున్నాము. పాకిస్తాన్ ప్రయత్నం చేస్తుంది, పాకిస్తాన్ స్పాన్సర్ చేస్తున్నటువంటి మనకు ఎస్సీఓలు అయితే కనుక చైనా కావచ్చు, ఇతర ఫోరమ్స్ లో టర్కీ, అజర్బైజాన్ లాంటి వాళ్ళు సమర్థిస్తున్నారు. కానీ మనం మాత్రం ఎక్కడా మనం దాన్ని కాంప్రమైజ్ అవ్వకుండా మన స్టాండ్ ని చాలా టఫ్ గా తీసుకెళ్తున్నాం. కాబట్టి ఒక అద్భుతమైనటువంటి నిర్ణయం భారతదేశం రిఫ్యూజ్ చేసింది. కాబట్టి చైనా ఈ ఎంబరాస్మెంట్ అంటే ఒక జాయింట్ డిక్లరేషన్ లేనటువంటి ప్రెసిడెన్సీ వాడు ఈరోజు చెవి చూడాల్సి వచ్చింది. ఓకే సార్, అయితే అజిత్ దోవల్ చైనాలో వాంగి వాళ్ళ ఫారెన్ మినిస్టర్ వాంగీతో సమావేశమైన అంశం కూడా ఉంది. ఇంకోవైపు బ్రిక్స్ ఒక జాయింట్ స్టేట్మెంట్ ని ఇష్యూ చేసింది ఇరాన్ ఇజ్రాయెల్ వార్ కి సంబంధించి. సో ఇరాన్ పైన మిలిటరీ స్ట్రైక్స్ కి వ్యతిరేకంగా ఈ స్టేట్మెంట్ వచ్చింది బ్రిక్స్ నుంచి. సో ఒకసారి ఈ 2 అంశాలు కూడా చెప్తారా? అజిత్ దోవల్ గారు అక్కడ వాంగీని కలిసిన తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ అంశం అక్కడ చర్చలో ఏం జరిగిందంటే 2 దేశాల మధ్యలో ఉన్నటువంటి వాణిజ్యం చర్చ. అజిత్ దోవల్ గారు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ట్రేడ్ ఇష్యూస్ ఎందుకు మాట్లాడారు? ట్రేడ్ ఇష్యూస్ మాట్లాడాలంటే మన కామర్స్ మినిస్టర్, మన ట్రేడ్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్ ఎవరో మాట్లాడారు. బహుశా పీయూష్ గోయలో లేకపోతే నిర్మలా సీతారామన్ ఎవరో మాట్లాడారు. కానీ అజిత్ దోవల్ గారు ఎందుకు మాట్లాడారు అంటే అంత కీలకమైనది. ఈ రోజు చైనా చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నది. వాళ్ళ ఎకానమీ దెబ్బతింటుంది. వేల సంఖ్యలో వాళ్ళ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఇవన్నీ కూడా కొలాప్స్ అవుతున్నాయి, మూతలు పడుతున్నాయి. అమెరికా వేస్తున్నటువంటి టారిఫ్లు కావచ్చు, లేదా ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు చైనాకు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయాలు చూసుకోవాలనుకున్నటువంటి ఏదైతే మనకు సంస్కృతి ఈరోజు మనం చూస్తున్నాం ప్రపంచవ్యాప్తంగా, దాని దృష్ట్యా వాళ్ళు బాగా దెబ్బతింటున్నారు. కాబట్టి వాళ్ళకి పెద్ద మార్కెట్ భారతదేశమే. భారతదేశం మనం చాలా ఆంక్షలు విధించి వాళ్ళ మీద గల్వాన్ తర్వాత మనకు కావాల్సిన మాత్రమే వాళ్ళ దగ్గర కొంటున్నాము. అవి కూడా క్రమేపీ భారతదేశంలోనే మనం ప్రత్యామ్నాయం చూసుకుంటున్నాము. ఈ పరిస్థితులలో వాళ్ళ ఇండస్ట్రీ మళ్ళీ కోలుకోవాలంటే భారతదేశం కొంత వాళ్ళ ప్రొడక్షన్ మనం కనుక ఇంపోర్ట్ చేసుకోవడం మొదలు పెడితే వాళ్ళకు కొంత ఊరట కలుగుతుంది. ఆ దృష్ట్యా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అదే చర్చకు వచ్చింది అజిత్ దోవల్ గారు. మనకు తెలుస్తున్నటువంటి అంటే అఫ్ కోర్స్ ఇవి హ్యాండ్ అవుట్స్ మనకు చెప్పరు, మ్యూచువలీ బెనిఫిషియల్ ఇటువంటివి రెస్పెక్టింగ్ మ్యూచువల్ ఇంట్రెస్ట్ ఇటువంటి స్టేట్మెంట్స్ అన్ని ఇస్తారు కానీ వాళ్ళు. కానీ మనకు తెలిసింది ఏంటంటే అజిత్ దోవల్ గారు చాలా టఫ్ కండిషన్స్ పెట్టారు. మీరు మీ సైన్యాన్ని ఫస్ట్ బార్డర్ నుంచి వెనక్కి తీసుకువెళ్ళండి. ప్రస్తుతానికి డిఎస్కలేట్ చేశాం కానీ డిస్ఎంగేజ్మెంట్ అవ్వలేదు, ఇంకా వెనక్కి వెళ్ళలేదు. వాళ్ళ సైన్యం వెనక్కి వెళ్ళలేదు, మన సైన్యం కూడా వెనక్కి వెళ్ళలేదు. ఏ చిన్న ఘటన జరిగినా మళ్ళీ మొబిలైజ్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి మొట్టమొదటి మీరు అది వెనక్కి తీసుకోండి. బార్డర్ ఇష్యూకి సంబంధించి బార్డర్ లో శాంతి ఉండాలి, ఫస్ట్ కండిషన్ పెట్టాను. రెండవది, మేము పాకిస్తాన్ లో ఏం చేయబోతున్నామో, ఎస్పెషలీ POJK లో మేము ఏం చేయబోతున్నామో దాంట్లో మీరు జోక్యం చేసుకోకండి. మీరు మాకు వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇవ్వడము, మాకు వ్యతిరేకంగా సరిహద్దుల్లో మీరు సైన్యాన్ని మోహరింపజేయడం కావచ్చు, ఇటువంటివి మీరు చేయడానికి వీల్లేదు. ఇలా చాలా కండిషన్స్ పెట్టాం వాళ్ళకి. కాబట్టి ఈ కండిషన్స్ అని మీరు ఒప్పుకుంటే బహుశా మేము ఆలోచన చేస్తాం, మీకు మా దేశంలో కొంత
మీరు అమ్ముకోవడానికి మేము పర్మిషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాము, అంతవరకు మేము దీన్ని తగ్గేది లేదని చెప్పి చాలా స్పష్టంగా దోవల్ గారు చెప్పినట్టు మనకు తెలుస్తాం. కాబట్టి చూద్దాం రాబోయే రోజున మరి చైనా ప్రవర్తన ఎలా ఉంటుంది. ప్లస్ ఆఫ్ కోర్స్ అజిత్ దోవల్ గారు చాలా స్పష్టంగా చెప్పి మాకు తెలుసు మీరు ఆపరేషన్ సింధూర్ లో కూడా మీరు పాకిస్తాన్ కి కంప్లీట్ గా మీరే లాజిస్టిక్ సపోర్ట్ ఇచ్చారు, ఇంటెలిజెన్స్ మీరే ఇచ్చారు, శాటిలైట్ ఇమేజరీ అంతా కూడా మీరే లైవ్ ఫీడ్ ఇచ్చారు, ఇవన్నీ మాకు తెలుసు. కాబట్టి నెక్స్ట్ టైం ఇది ఎస్కలేట్ అయితే కనుక బహుశా మేము మీ మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సి వచ్చే పరిస్థితులు కావచ్చు. ఇటువన్నీ కూడా మనం వార్నింగ్ ఇచ్చాం. అందుకనే దాని తర్వాత ఇమ్మీడియట్ గా ఖ్వాజా ఆసిఫ్ని ఎవరో అడిగారు, మరి చైనా ఇంటెలిజెన్స్ ఇచ్చిందంటే ఇచ్చింది మాకు అని ఒప్పుకున్నాడు, ఆయన ఆఫీషియల్ ఒప్పుకున్నాడు. యుద్ధాలు చేస్తున్నప్పుడు మిత్ర దేశాలు ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవడం చాలా నార్మల్. అది చైనా మాకు సపోర్ట్ చేసింది, మాకు ఇంటెలిజెన్స్ ఇచ్చింది, శాటిలైట్ ఇమేజరీ అదర్ ఇంటెలిజెన్స్ అంతా మాకు ఇచ్చారు వాళ్ళని ఒప్పుకున్నారు. ఓపెన్ గా ఖ్వాజా ఆసిఫ్ కూడా ఒప్పుకున్నాడు. అదే అజిత్ దోవల్ గారు కూడా మనకు వాంగ్ చెప్పినట్టు మనకు తెలుస్తుంది. చైనాకి ఏంటంటే చాలా కీలకమైంది అమెరికా వాళ్ళకి జరుగుతున్నటువంటి చర్చలు, అమెరికాతో వాళ్ళకు ఉన్నటువంటి ఒక కోల్డ్ వార్ అందామా, దానికి సంబంధించి భారతదేశం వాళ్ళ పక్షాన్ని ఉండాలి. వాళ్ళ పక్షాన లేకపోయినా మనం అమెరికా కూటమిలో చేరం. దానికోసం వాళ్ళు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళు. దానికి మనం కూడా కండిషన్స్ పెట్టాము. మీరు కనుక ఇవన్నీ మా మీద ఏదో ఒక కవ్వింపు చర్యలు చేస్తూ ఉంటే కనుక మేము మీకు వ్యతిరేకంగానే మీ చర్యలు మేము కూడా చేస్తాము. మీరు ఆ విషయాల్లో మాకు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి మీరు తగ్గితే అప్పుడు మేము ఆలోచన చేస్తాము అని చర్చ జరిగింది. అది చాలా కీలకమైన చర్చ. ఇది చూద్దాం రాబోయే రోజుల్లో మరి చైనీస్ ఆలోచన ఎలా ఉంటుందో, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో చూద్దాం. అక్కడ చాలా చేంజెస్ అవుతున్నాయి. ఇన్ఫాక్ట్ షీ జిన్పింగ్ పరిస్థితి ఏంటో తెలియని పరిస్థితి. బ్రిక్స్ సమ్మిట్ కి మొట్టమొదటిసారి ఆయన బ్రిక్స్ సమ్మిట్ కి రాను అని చెప్పి అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చారు. వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ పంపిస్తున్నారు. నార్మల్ గా బ్రిక్స్ సమ్మిట్ ఆయన ఎప్పుడు కూడా వదిలిపెట్టారు. ఆయన ఈవెన్ లాస్ట్ టైం సౌత్ ఆఫ్రికాలో జరిగిన సమ్మిట్ కి ఆయన కూ అవుతుందేమో, ఆయన తీసేస్తారేమో అన్న భయంతో మొత్తం క్యాబినెట్ తీసుకొచ్చాడు ఆయన అక్కడికి. ఆయన మీద ఎవరెవరు కూ చేయగలరో వాళ్ళందరినీ కూడా తనతో పాటు తెచ్చుకున్నాడు ఆయన. రిటర్న్ లో కూడా ఆయన జింగ్జియాంగ్ లో దిగి ట్రైన్ లో వెళ్ళాడు ఆయన బెయిజింగ్ కి. దారిలో ఆయన ఎయిర్ క్రాఫ్ట్ ఎవరో షూట్ డౌన్ చేస్తారో అన్న భయంతో అటువంటి వ్యక్తి ఈసారి కంప్లీట్ గా మానేశాడంటే మరి ఆయనని తీసేస్తారన్న భయం ఎక్కువ వచ్చిందా, లేదా నిజంగానే ఆయన శక్తి అక్కడ చైనాలో తగ్గిపోయిందా, ఇతరత్ర వాళ్ళు ఎవరైనా కూటములు నిజంగా పవర్ వాళ్ళ చేతిలో ఉండి షీ జిన్పింగ్ ని ప్రస్తుతానికి వాళ్ళు డమ్మీగా వాడుతున్నారు, ఇవన్నీ ప్రశ్నలు పుడుతున్నాయి అక్కడ. కాబట్టి బ్రిక్స్ సమ్మిట్ లో కూడా స్టేట్మెంట్ మనం చూస్తే చైనా చాలా ప్రయత్నం చేసింది, రష్యా ప్రయత్నం చేసింది, ఇజ్రాయెలే దాంట్లో ఏదో చేసింది. ఇజ్రాయెల్ యొక్క తప్పేది, ఒక ఇరాన్ యొక్క సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించి మీరు వెళ్ళి కొట్టారు. న్యూక్లియర్ అటాక్స్ చేస్తే కనుక, న్యూక్లియర్ ప్లాంట్స్ మీద దాడి చేస్తే కనుక న్యూక్లియర్ రేడియేషన్ ఉంటుంది, ఇది చాలా దారుణమైన పరిస్థితి అని చెప్పి వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇద్దామని చూశారు. దాన్ని భారతదేశం నీరుగార్చింది. ఈ రెండు దేశాలు కొట్టుకోవడం చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి, ఈ ప్రాంతం అంతా కూడాను అస్థిర వాతావరణం ఉంటుంది అని మనం ఆ స్టేట్మెంట్ లో మార్పులు చేశాము. ఇరాన్ ని కానీ ఇజ్రాయెల్ కానీ ఇద్దరి పేరు మెన్షన్ చేయకుండా, తప్పెవరిది ఒప్పెవరిది అని చెప్పకుండా, తర్రా విరగకుండా పాము చావకుండా స్టేట్మెంట్ బయటకు వచ్చింది బ్రిక్స్ నుంచి. దానికి కూడా కారణం మనమే. కాబట్టి మనం ఏ ఫోరంలో ఉన్నామో ఆ ఫోరంలో ఆచితూచి మనం వ్యవహరిస్తున్నాము. దీన్ని చాలా మన డిప్లొమాటిక్ శక్తితోటి దాన్ని మనం అడ్డుకోగలుగుతున్నాము. అలాగే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కూడా మనకు వ్యతిరేకంగా వచ్చిన స్టేట్మెంట్ మనం కంప్లీట్ గా రిజెక్ట్ కూడా చేస్తాం. కాబట్టి మన శక్తి ఏంటో మనం ఇంటర్నేషనల్ ఫోరంలో, ఎస్పెషల్లీ మల్టీనేషనల్ ఫోరం కూడా మనం చూపిస్తాం. చూద్దాం, లెటర్స్ వెయిట్ అండ్ సీ. ఫైనల్ గా బ్రిక్స్ సమ్మిట్ అంటూ జరగబోతోంది కాబట్టి వచ్చే వారంలోనే మోదీ గారు వెళ్తున్నారు. జూలై 2 ఆయన ప్రయాణం ఉంటుంది. జూలై 9 దాకా ఆయన పర్యటిస్తున్నారు. 4-5 దేశాల్లో పర్యటిస్తున్నారు. దాంట్లో బ్రెజిల్లో సమ్మిట్ కి వెళ్తున్నారు. కాబట్టి మనం గ్లోబల్ రౌండప్ దాని తర్వాత వచ్చే పరిణామాలు కూడా తప్పకుండా మనం మళ్ళీ దీన్ని చర్చిద్దాం. యా, ఇక నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నేటో గురించి మనం చాలా సంవత్సరాల నుంచి మనం వింటూనే ఉన్నాము. నిజానికి డెవలప్డ్ నేషన్స్, యూరప్ కానివ్వండి, అటు యుఎస్ కానివ్వండి, వాళ్ళందరూ కలిసి ఒక అలైడ్ ఫోర్సెస్గా ఎవరు ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా సరే అందరూ రియాక్ట్ అయ్యే విధంగా ఒక నేటో అలయన్స్ని చేసుకున్నారు. ఈ నేటోతోటే కదా ఉక్రెయిన్ రష్యా మధ్య గొడవ. ఇప్పుడు నేటోలోనే కొన్ని ఇబ్బందులు క్రియేట్ అవుతున్నట్టుగా కనబడుతోంది సార్. నేటో మెంబర్స్ ఒక అఫీషియల్ అగ్రిమెంట్ చేసుకున్నారు. 2% నుంచి 5% ఆఫ్ ద జీడిపి డిఫెన్స్ స్పెండింగ్ పెంచాలని, 2% నుంచి 5% జీడిపిలో డిఫెన్స్ స్పెండింగ్ మీద ఖర్చు పెట్టాలనేది నిర్ణయం తీసుకున్నారు. దీన్ని స్పెయిన్ వ్యతిరేకిస్తోంది ఒకవైపు. ఇంకోవైపు జపాన్ ఈ మీటింగ్కి రావడానికి ఇష్టపడట్లేదు. అఫ్కోర్స్ జపాన్ నేటో మెంబర్ కాకపోయినప్పటికీ కూడా, బట్ జపాన్ కానివ్వండి, సౌత్ కొరియా ఇట్లాంటి దేశాలు, వేరే దేశాలు ఉన్నాయి కాబట్టి. నేటో గురించి ఈవెన్ ఇటలీకి సంబంధించినటువంటి డిఫెన్స్ మినిస్టర్ గైడో క్రసెట్టో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నేటో యాజ్ ఇట్ ఈజ్
నో లాంగర్ హ్యాస్ అ రీజన్ టు ఎగ్జిస్ట్. సో ఇటలీ నుంచి ఇట్లాంటి స్టేట్మెంట్ వచ్చింది. స్పెయిన్ ఏమో అగ్రిమెంట్ అంగీకరించట్లేదు, అండ్ మిగతా దేశాలు ఒప్పుకున్నాయి, అది వేరే విషయం. కానీ బట్ నేటోలోనే లుకలుకలు వచ్చినట్టుగా మనం భావించాలా? సో ఈ డెవలప్మెంట్స్ ఎట్లా చూస్తారు? అండ్ అసలు ఎందుకోసమని ఈ నేటో రాబోయే రోజుల్లో డిఫెన్స్ బడ్జెట్ ని పెంచుకోవాలనుకుంటోంది? మనం చాలా విడ్డూరమైన పరిస్థితి ఏంటంటే, నేటో దేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర ఉన్న సైన్యం కానీ, వాళ్ళ దగ్గర ఉన్న ఎయిర్ క్రాఫ్ట్ కానీ, వాళ్ళ దగ్గర ఉన్న ట్యాంకులు, ఆర్మర్డ్ పర్సనల్ క్యారియర్స్ చూస్తే కనుక నవ్విపోతాం. థర్డ్ వరల్డ్ కంట్రీస్ కూడా అంతకంటే ఎక్కువే ఉంటాయి వాళ్ళ దగ్గర సామాన్. ఈ దేశాలు అలా ఉన్నాయి. చూస్తే కనుక 50-60 టోడ్ గన్స్, ఏదో ఒక 100 ఎయిర్ క్రాఫ్ట్స్, 200-300 ఎయిర్ క్రాఫ్ట్స్ ఇలా ఉన్నాయి ఆ దేశాలకి. అంటే వాడు అమెరికా ఉంది కదా అన్న ధీమాతోటి వాళ్ళు డిఫెన్స్ మీద ఖర్చు పెట్టుకోలేదు చాలా సంవత్సరాలు. కాబట్టి ఆ నేటో ఖర్చులన్నీ కూడా అమెరికా భరిస్తూ వచ్చింది ఇంతగా. రేపటి రోజు కనుక రష్యా నేటో దేశాల మీద యుద్ధం చేస్తే ఆ దేశాలు ఎవరు కూడాను నిజంగా వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకునేటువంటి వాళ్ళకి శక్తి లేదు ఎవరికి కూడా. వాళ్ళందరూ కలిస్తే కూడా, యూరోప్ అందరూ కలిస్తే కూడా రష్యాని వాళ్ళు నివారించలేదు. అమెరికా వస్తేనే, బరిలో దిగితేనే వాళ్ళు ఏమైనా తట్టుకోగలరు కానీ లేకపోతే లేదు. కాబట్టి అమెరికా మీద డిపెండెన్సీ అన్నది గత 3-4 దశకాలుగా విపరీతంగా పెరిగిపోయింది. మొత్తం బర్డెన్ అమెరికా మీద. అదే డొనాల్డ్ ట్రంప్ దాన్ని ఎక్స్పోజ్ చేశారు. మీరందరూ మీ జీడిపిలో, మీ ఖర్చుల్లో, మీ బడ్జెట్లో 5% కనీసం డిఫెన్స్ కి ఖర్చు పెట్టకపోతే నేటో ఉండడం అనవసరము, నేటోని మనం వైండప్ చేసుకోవచ్చు అన్న దిశగానే ఆయన మాట్లాడు. ఆయన ఒత్తిడికి ఇప్పుడు అందరూ కూడా ఒప్పుకున్నారు. దాంట్లో 3.5% వచ్చేసి మామూలు డిఫెన్స్, అంటే మనకి ఎయిర్ క్రాఫ్ట్, ట్యాంకులు, షిప్పులు, సబ్మరీన్లు, గన్లు ఏమున్నాయి ఇవన్నీ కూడా. ఇంకొక 1.5 వచ్చేసి అడిషనల్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో, ఎమర్జింగ్ థ్రెట్స్ ఏవైతే ఉన్నాయో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, సైబర్ టెక్నాలజీస్ కావచ్చు, ఇతరత్ర సర్వైలెన్స్ కావచ్చు, ఇటువంటివి ఇంటెలిజెన్స్ సంబంధించి కావచ్చు, వీటి మీద ఖర్చు పెట్టాలి అని చెప్పి ఆయన పుష్ చేయడం వల్ల డొనాల్డ్ ట్రంప్ యొక్క సింగులర్ గా ఆయన ఒక వ్యక్తిగతమైన విజయం కింద మనం భావించాం. తప్పకుండా ఆయన దాన్ని పుష్ చేయగలిగారు. దాని ఆధారంగానే ఇప్పుడు అందరూ అన్ని దేశాలు కూడా ఒప్పుకున్నాయి. ఎస్పెషల్లీ అక్కడ లెఫ్టిస్ట్ ప్రభుత్వాలు ఉన్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో అవి దీనికి ససేమి రాని గతంలో కూడా దానికి వ్యతిరేకించాయి. ఎందుకంటే ఆ పైసలంతా కూడాను వీళ్ళు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ వాడుతున్నారు. ఉచితాలు ఇచ్చుకుంటూను, సోషల్ సెక్యూరిటీ అని, అవని ఇవని, ఈ యొక్క ఇమిగ్రెంట్స్ మీద వాళ్ళు ఫోకస్ పెట్టి, అంజలా మర్కెల్ లాంటి వాళ్ళు వాళ్లకు ఫ్రీబీస్ ఇచ్చుకుంటూ వాళ్ళని 5 స్టార్ హోటల్లో దించడం ఇవన్నీ చేశారు. కాబట్టి వాళ్ళ దగ్గర పరిస్థితి లేదు. ఇప్పుడు పరిస్థితి రష్యా మీద వీళ్ళందరూ భయం పడుతుంది, అమెరికా బెదిరిస్తోంది. రేపటి రోజు రష్యా మీ మీద యుద్ధానికి వస్తే నేటో ఒక చార్టర్ ప్రకారం మేము బరిలోకి ఎందుకు దిగాలి, మీరు ఖర్చు పెట్టకుండా మేము వచ్చి మీకు రక్షించాలా, మీ రక్షణకి మీరు ఎంత ఖర్చు పెట్టాలంటే మీరు కూడా ఖర్చు పెట్టండి, అప్పుడే మేము వస్తాం, లేకపోతే రాము అని చాలా స్పష్టంగా ట్రంప్ చెప్పడం మనం చూసాం. కాబట్టి అన్ని దేశాలు రమారం ఎక్కున్నాయి. కానీ ఒక సాంక్షన్స్ మాత్రం, మన స్పెయిన్ అధినేత మాత్రం 2% కంటే ఎక్కువ ఖర్చు పెట్టాము అని కరాఖండిగా చెప్పారు. ఎందుకంటే ఆయన చాలా అల్ట్రా లెఫ్టిస్ట్. ఇన్ఫాక్ట్ ఇజ్రాయెల్ వ్యతిరేకంగా చాలా స్టెప్స్ తీసుకున్నాడు ఆయన. పాలెస్టైన్ రికగ్నైజ్ చేసినటువంటి వ్యక్తి, కంప్లీట్ లెఫ్టిస్ట్ భావజాలం ఉన్నటువంటి వ్యక్తి. అఫ్ కోర్స్ కియర్ స్టార్మర్ కూడా అటువంటి వ్యక్తే. కానీ కియర్ స్టార్మర్ అక్కడ లెఫ్టా రైటా యూకేలో ఎవరు వచ్చినా కానీ కూడా యునైటెడ్ కింగ్డమ్ అన్నది చాలా మంది ఏం చెప్తారంటే ఇది అమెరికా యొక్క 51st స్టేట్ అని చెప్తారు. వాళ్ళకంటూ ఏం స్వతంత్రమైనటువంటి ఇండిపెండెంట్ ఆలోచన ఉండదు. అమెరికా ఏది డిక్టేట్ చేస్తే వాళ్ళు చేయాలి. కాబట్టి ఒక లెఫ్టిస్ట్ అయినటువంటి కియర్ స్టార్మర్ కూడా ఒప్పుకోవాల్సి వచ్చింది. సరే, జార్జియా మెలోని లాంటి వాళ్ళు, మనకు ఇటలీ వాళ్ళు, అఫ్ కోర్స్ వాళ్ళందరూ రైట్ వింగర్స్ కాబట్టి వాళ్ళు దీనికి వాళ్ళ రక్షణ కోసం వాళ్ళు ఖర్చు పెట్టాలని ఎప్పుడో నిర్ణయించారు. ఇన్ఫాక్ట్ క్రమేపీ జర్మనీ కూడా వాళ్ళ బడ్జెట్ ని గత కొన్ని సంవత్సరాలుగా డబుల్ చేస్తుంది. గతంలో వాళ్ళు మొత్తం అమెరికా మీద ఆధారపడి ఉన్నటువంటి దేశం కూడా వాళ్ళు డబుల్ చేస్తున్నారు. సేమ్ జపాన్ కూడా అదే చేస్తుంది. కాబట్టి అమెరికా రేపు మనకు రక్షణకు రాదేమో అన్న భయం వీడియోలో పట్టుకుంది. కాబట్టి ప్లస్ డొనాల్డ్ ట్రంప్ యొక్క ఒత్తిడి, ఇవన్నీ దీని కారణంగా వాళ్ళు 5% ఖర్చు పెట్టడానికి సిద్ధపడ్డారు. కాకపోతే ప్రస్తుతానికి ఆ కెపాసిటీ అంతా కూడా వాళ్ళది ఇవి ఇంక్రీజ్ అయ్యి రేపు రష్యాకి వ్యతిరేకంగా నిలబడాలంటే చాలా సమయం పడుతుంది, కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఆ కెపాసిటీ లేదు వాళ్ళకి. ఒక 3వ ప్రపంచ యుద్ధం అంటూ వస్తే కానీ వీళ్ళెవరు తట్టుకోలేనటువంటి పరిస్థితి. యూకేలో విడ్డూరమైన పరిస్థితి ఏంటంటే వాళ్లకు ఎంతమంది అడ్మిరల్స్ ఉన్నారో అంతకంటే తక్కువ షిప్లు ఉన్నాయి వాళ్ళకి. షిప్పుల కంటే ఎక్కువ అడ్మిరల్స్ ఉన్నారు. షిప్ లేని అడ్మిరల్ ఎక్కడ ఉంటాడో నాకు అర్థం కాదు. యూకేలో అదే పరిస్థితి. కాబట్టి ఇలా వాళ్ళు చాలా శక్తి హీనులై వాళ్ళు చాలా బలహీనంగా ఉన్నారు. కాబట్టి ఖర్చు పెట్టమని ఆయన ఫోర్స్ చేశారు. దీంట్లో ఆయన స్వలాభం ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ కి తప్పకుండా వీళ్ళు ఇంత ర్యాప్ అప్ చేయాలి, ఇంత ఖర్చు పెట్టాలంటే దానికి పెద్ద మేజర్ బెనిఫిషియరీ ఎవరంటే కనుక
అమెరికాలో ఉన్నటువంటి రైథియాన్, మనకు లాకీడ్ మార్టిన్, వీళ్ళ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ ఏదైతే అమెరికన్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్, దీనివల్ల చాలా బెనిఫిట్స్. ఒక్కొక్క దేశం 5% వాడు ఖర్చు పెట్టారు. అంటే ప్రస్తుతానికి చాలా దేశాలు 1.5% ఖర్చు పెడతారు. అక్కడి నుంచి 3-4% వాళ్ళు ఇంక్రీజ్ చేస్తున్నారంటే ఎన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఒక్కొక్క దేశం ఖర్చు పెట్టాలి, ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ మొత్తం యూరోప్ ఖర్చు పెట్టాలి. దానివల్ల అమెరికన్ డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ లాభపడదు. దాని దృష్ట్యా ఆయనకు దానివల్ల కూడా లాభసాటి కాబట్టి అది చేశారు. ఇందాక నువ్వు చెప్పినట్టు ఇటలీ యొక్క స్టాండ్ చాలా స్పష్టంగా చెప్పారు వాళ్ళు. అసలు నేటో ఎందుకు ఉండాలి అంటే, నేటో అన్నది వాళ్ళు ఏర్పాటు చేసింది సోవియట్ యూనియన్ వ్యతిరేకంగా. ఈరోజు సోవియట్ యూనియనే లేదు, సోవియట్ యూనియన్ లేకపోతే మనకు నేటో అవసరం ఎందుకుంది అని వాళ్ళు ప్రశ్నించడం చాలా సబబే. ఇన్ఫాక్ట్ వ్లాడిమిర్ పుటిన్ కూడా చెప్పారు, నేను కూడా నేటోలో చేరతానని చెప్పి ఒకసారి వాళ్ళకు సజెషన్ ఇచ్చాను. సోవియట్ యూనియన్ వెళ్ళిపోయింది కాబట్టి రష్యా కూడా చేరుతుందని చెప్పాము. కానీ వాళ్లకు రష్యా శత్రువుగా పూర్తిగా దయ్యంగా చూపించాలి కాబట్టి నేటో యొక్క ఫోకస్ అంతా కూడా యాంటీ సోవియట్ యూనియన్ నుంచి యాంటీ రష్యాకి మారింది. లేకపోతే నేను కూడా వాళ్ళతో పాటు ఉండి కోఆపరేట్ చేసి ఉండేవాళ్ళం మేము అందరం కలిసి. ఇది అదే పనిగా వాళ్ళ ఇంట్రెస్ట్ కోసం ఇది చేశారు అని చాలా స్పష్టంగా చెప్పారు. ఇది ఇలా ఉండగా ఒక సైడ్ నేటో వచ్చేసి ఏషియాలో ఎక్స్పాండ్ అవుదామని ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని నేటో అని పేరు పెట్టుకుని, ఎందుకంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆఫ్, ఇక్కడేమో పెసిఫిక్ తర్వాత ఇండియన్ ఓషన్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ వాళ్ళకు ఆ పేరు ఒప్పదు. కానీ దాన్ని ఏదో వాళ్ళని ఒక అంటే వాళ్ళ మెంబర్స్ కాకపోయినా వాళ్ళని ఇన్వైటీస్ గా చాలా సంవత్సరాలుగా జపాన్, కొరియా, ఆస్ట్రేలియా ఇటువంటి దేశాలన్నీ కూడా వెళుతుండే. ఈసారి వాళ్ళు ఎవరు కూడా రాలేదు, బాయ్కాట్ చేసి. అంటే నేటో ఫెయిల్ అయింది, నేటో యొక్క అవసరం మాకు లేదు, మా ప్రాబ్లమ్స్ ఏదో మేము సాల్వ్ చేసుకుంటాము, మా ఇక్కడ ఏదో క్వాడ్ లాంటివో లేకపోతే ఆకస్ లాంటివో ఇతరత్ర ప్రత్యామ్నాయాలు మేము ఇప్పుడు చూసుకుంటాము అన్న దృష్ట్యా వాళ్ళు బాయ్కాట్ చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క పరిణామాన్ని మనం చూస్తున్నాం. నేటో ఎంత ఇర్రెలవెంట్ అవుతుంది. వీళ్ళు ఆఫర్ అయితే ఇచ్చారు, మేము ఖర్చు పెడతామని, నిజంగా ఖర్చు పెడతారా లేదా అని చూడాలి. డొనాల్డ్ ట్రంప్ అదే చెప్తున్నాడు చాలా సంవత్సరాలుగా, మీరేమో ఖర్చు పెడతామని చెప్తున్నారు కానీ యాక్చువల్గా మీరు ఖర్చు పెట్టట్లేదు. కాబట్టి మీరు ఖర్చు పెట్టకపోతే ఏ దేశాలు ఒప్పందం ప్రకారం మీరు ఎంత ఖర్చు పెట్టారో అంత ఖర్చు పెట్టకపోతే మీ దేశం మీద ఏదైనా విపత్కరమైన పరిస్థితి వస్తే మేము మిమ్మల్ని డిఫెండ్ చేయడానికి రాము అని చాలా స్పష్టంగా చెప్పాడు. రేపటి రోజు రష్యా కనుక పోలాండ్ మీదో లేకపోతే మనకు లెట్వియా మీదో అటాక్ చేస్తే వాళ్ళు 5% వాడు ఖర్చు పెట్టకపోతే మేము మిమ్మల్ని రక్షించడానికి నేను రాను అని చాలా స్పష్టంగా చెప్పాను. కాబట్టి చూద్దాం, అక్కడ కూడా ఒక మేజర్ ఒక చారిత్రకమైనటువంటి మార్పులు జరుగుతున్నాయి యూరోప్ అమెరికా రిలేషన్షిప్స్ లో. అలాగే నేటో ఫ్యూచర్ లో ఏం చేయబోతుంది ఇవన్నీ కూడా మార్పులు మనం చూస్తున్నాము. సో లెట్ us వెయిట్ అండ్ వాచ్. ప్రస్తుతానికైతే ఇవి ఒప్పుకున్నారు వాళ్ళు. డొనాల్డ్ ట్రంప్ స్పెయిన్ ని బెదిరించాడు ఆయన, సరే మీరు 5% ఒప్పుకోకపోతే మిమ్మల్ని ఎక్కడ స్క్వీజ్ చేయాలో మీ నుంచి ఆ పైసలు తీసుకోవాలని నేను చేస్తాను, టారిఫ్ యుద్ధం ఉంది కదా, టారిఫ్ లో నేను ఎక్కడ తీసుకోవాలో అక్కడ తీసుకుంటాను పైసలు అని చెప్పి డైరెక్ట్ గా ఓపెన్ గా ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఆయన బెదిరించడం మనం చూసాం మనం. సో లెట్ us వెయిట్ అండ్ వాచ్. ఎస్ సార్. ఇక నెక్స్ట్ అంశం ఇరాన్ ఇజ్రాయెల్ కి సంబంధించినటువంటి యుద్ధానికి సంబంధించి అమెరికా ఇరాన్ కి సంబంధించిన న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఫార్దో, ఇస్ఫహాన్ లా ఉన్నటువంటి వాటిని బాంబర్స్ తోటి నిజానికి దాడి చేసి ఆల్మోస్ట్ న్యూక్లియర్ అసెట్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటన్నిటిని పేల్చివేశారు. సో దాని తర్వాత ఇమీడియట్ గా సీజ్ ఫైర్ ప్రకటించారు. ఒకవైపు యుఎస్ సీజ్ ఫైర్ ప్రకటించిన తర్వాత ఇరాన్ ఖమైనీ నుంచి స్టేట్మెంట్ ఏమో మేమే మొత్తం ఇజ్రాయెల్ మీద విజయం సాధించాము అన్నట్టుగా ఆయన ఖమైనీ స్టేట్మెంట్ ఇవ్వడము ఇవన్నీ మనం చూసాం. ఒకసారి యాక్చువల్లీ మనం లాస్ట్ వీక్ గ్లోబల్ రౌండప్ లో అప్పుడు ఇంకా ప్రతిష్టంభన ఉన్నది. ఆ నెక్స్ట్ డేనే నిజానికి బాంబ్స్ వేయడం జరిగింది, ఆ తర్వాత సీజ్ ఫైర్ ప్రకటించడం జరిగింది. ఒక్కసారి ఈ వారంలో జరిగిన డెవలప్మెంట్స్, ఇరాన్, ఇజ్రాయెల్, యుఎస్ మధ్య ఉన్నటువంటి ఈ ఘర్షణ వాతావరణము, వెస్ట్ ఏషియాలో లాస్ట్ కి ఘర్షణ నుంచి బయటపడ్డట్టేనా వెస్ట్ ఏషియా? అంటే బయట పడినట్టు నేను అనుకోవట్లేదు. ప్రస్తుతానికి కాల్పుల విరమణ జరిగింది, శాంతిగానే ఉంది. వాళ్ళ ఎయిర్ స్పేస్ అన్ని కూడా ఇప్పుడు బాగానే పనిచేస్తున్నాయి. స్టేట్ ఆఫ్ హార్మోస్ ఓపెన్ గానే ఉంది. కాబట్టి ప్రస్తుతానికి ఒక విధమైనటువంటి ఒక ఏమంటారంటే ఒక కామ్నెస్ అనేది మనం చూస్తున్నాం. అక్కడ యుద్ధ వాతావరణం లేదు ప్రస్తుతానికి. కానీ ఎప్పుడు ఏం జరుగుతుందో, ఏ విస్ఫోటం వస్తుందో అని చెప్పడం చాలా కష్టం. కాబట్టి చూద్దాం. ఎందుకంటే ఇజ్రాయెల్ ఏ ప్రాంతాలని ఇరాన్ లో ఏమేమి కొట్టదలుచుకున్నారో దాన్ని అన్ని వాళ్ళు కొట్టినట్టు లేదు. బహుశా ఇంకా కొన్ని మిగిలిపోయాయి, కొన్ని టార్గెట్స్ ఇంకా కొట్టవలసి ఉంది వాళ్ళకు. కానీ డొనాల్డ్ ట్రంప్ వచ్చేసి వాళ్ళకి 12 గంటలు టైం ఇచ్చారు. 12 గంటల లోపల వాళ్ళు ఎంత కొట్టగలేరు అంత కొట్టారు వాళ్ళు. బహుశా ఇంకా కొన్ని టార్గెట్స్ ఉన్నాయి వాళ్ళకు. ఇరాన్ నుంచి ఏ ప్రొవకేషన్ వచ్చినా మళ్ళీ రివర్స్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది. అందుకనే వాళ్ళ కార్డ్స్ అని చెప్పేసి వాళ్ళ ఇజ్రాయలీ డిఫెన్స్ మినిస్టర్ ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, నేను IDF కి అంటే ఇజ్రాయలీ డిఫెన్స్ ఫోర్సెస్ కి నేను క్లియర్ అథారిటీ ఇచ్చాను. నేను
ఇరాన్ లో కనుక మళ్ళీ ఇజ్రాయెల్ వ్యతిరేకంగా ఏమైనా చేయడము, వాళ్ళు అక్కడ న్యూక్లియర్ టెక్నాలజీని మళ్ళీ రివైవ్ చేసే ప్రయత్నాలు కానీ, లాంగ్ రేంజ్ మిసైల్స్ కి సంబంధించిన ప్రొడక్షన్ కానీ, వాటికి సంబంధించిన ఏమైనా అంశాలు మనకు బయటపడితే మళ్ళీ వెళ్ళి కొట్టండి అని చెప్పి ఆయన క్లియర్ గా వాళ్ళకు అథారిటీ ఇచ్చినట్టు మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ పరిణామాలన్నీ కూడా టెంపరీ హాల్ట్ అని నేను భావిస్తున్నాను. రాబోయే రోజుల్లో ఇది ఏ దిశగా వెళ్తుందో మనకు తెలియదు. ఎలాగైతే ఆపరేషన్ సింధూర్ ని మనం టెంపరీ సస్పెన్షన్ అన్నామో, మనము ఫ్యూచర్ లో మళ్ళీ దీన్ని మళ్ళీ కొట్టవచ్చు అని, ఆపరేషన్ సింధూర్ ఇంకా అయిపోలేదు అని మోదీ గారు ఎలాగైతే చెప్పారో, బహుశా అదే పంథాలో ఇజ్రాయెల్ కూడా పెడుతున్నట్టు మనకు అర్థం. డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి మేరకు ప్రస్తుతానికి ఆయనేమో పర్మనెంట్ సీజ్ ఫైర్ అంటున్నాడు డొనాల్డ్ ట్రంప్. ఇరాన్ అలా అనట్లేదు. మోదీ గారు ఆపరేషన్ సింధూర్ గురించి ఏం చెప్పారో ఎగ్జాక్ట్ గా అదే ఇజ్రాయెల్ చెప్తాం. ఆ బహుశా మనం తీసుకున్నటువంటి స్టెప్ ఆధారంగానే వాళ్ళు కూడా బహుశా అదే దౌత్యపరంగా అదే అటువంటి స్టాండ్ తీసుకున్నట్టు అర్థమవుతుంది. కరెక్ట్. మనం గత వారం మనం గ్లోబల్ రౌండ్ అప్ రికార్డ్ చేసిన టైంకి ఈ దాడులు జరగలేదు. మరుసటి రోజు పొద్దున్న జరిగే దాడులు మనకు ప్రేక్షకులు కూడా దాంట్లో కామెంట్స్ కూడా రాశారు చాలా మంది, నేను చూశాను. నేను మనం తప్పు చెప్పామని కొంతమంది రాశారు. యాక్చువల్లీ మనం తప్పు చెప్పలేదు. డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకుంటారా లేదా అన్నది చాలా ఒత్తిళ్లు ఆయనకు ఉన్నాయి. అవన్నీ కూడా మనం డిస్కస్ చేశాం లాస్ట్ టైం. అప్పుడు కూడా చూస్తే కనుక ఆ ఆదివారం రోజు, పోయిన ఆదివారం ఆయన కొట్టినటువంటి ఈ 3 ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో, ఇష్ఫహాన్, నతాన్స్, ఫార్డో, 3 ప్రాంతాల్లో కొట్టింది కూడా ఆయన గంటలో ఆపరేషన్ అయిపోయింది. అవ్వంగానే ఇమ్మీడియట్ గా సీజ్ ఫైర్. ఎలాగైతే మనకు ఈ టెర్రరిస్ట్ క్యాంపులు పొద్దున 6th 7th మే ఆ రోజు రాత్రి మనం టెర్రరిస్ట్ క్యాంపులను కొట్టేసి సీజ్ ఫైర్ ఎలా డిక్లేర్ చేశామో అలాగే డిక్లేర్ చేశారు డొనాల్డ్ ట్రంప్. ఎస్కలేట్ అవ్వకుండా దాన్ని ఆపడం అనేది మనం చూసాం. తర్వాత ఇంకా నెక్స్ట్ లెవెల్ కి ఇరాన్ వెళ్తే మళ్ళీ కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ప్రస్తుతానికి ఆ ఒక్క ఆపరేషన్ కోసమే వచ్చేది. అది కూడా లిమిటెడ్ ఆపరేషన్. B2 బాంబర్స్ వెళ్ళి కొట్టేసి వచ్చేసాయి అంతే. కానీ అఫ్కోర్స్ B2 బాంబర్స్ కి చాలా సపోర్ట్ వచ్చాయి. F-35, F-22, తర్వాత వాళ్ళ ప్రమాదంగా 30 ఎయిర్ ఫ్లైట్స్ వచ్చాయి. ఎందుకంటే 37 గంటలు ప్రయాణం చేసి వచ్చి కొట్టే. సో ఇవన్నీ కూడాను ఒక లిమిటెడ్ ఆపరేషన్ మాత్రమే. మిగతా యుద్ధం అంతా ఇజ్రాయెల్ ఇరాన్ వాళ్ళిద్దరి మధ్యన జరిగింది. ఇజ్రాయెల్ వాళ్ళని బాగా కొట్టింది. ఇజ్రాయెల్ క్షమత దాటిని బంకర్ బస్టర్ కి మాత్రమే USA వచ్చింది. ఇంకా పెద్ద యుద్ధానికి దిగదలుచుకోలేదు. అందుకని మనం లాస్ట్ వారం చెప్పింది అది కూడా కరెక్ట్. చాలా స్పష్టంగా చెప్పాం మనం. పెద్ద యుద్ధానికి వెళ్ళేటువంటి పరిస్థితులు ఉండవు అని కూడా చెప్పాను. నేను చాలా వీటిలో చూస్తున్నాను, టీవీలో కానీ యూట్యూబ్ లో కానీ చాలా మంది విశ్లేషకులు ఏం చెప్తారంటే 3వ ప్రపంచ యుద్ధం వచ్చేస్తోంది, స్టేట్ ఆఫ్ హార్మోజ్ ఆపేస్తే మరి చమురు ధరలు ఆకాశానికి ఎక్కుతాయి, మరి మన పరిస్థితి ఏంటి, మనం కూడా యుద్ధంలో దిగుతామా, ఏమవుతుంది, ఇటువంటివన్నీ కూడా కల్పితమైనటువంటి అనాలిసిస్ చాలా చూసాను. అప్పుడు కూడా మన స్టాండ్ ఒకటే, ఇది యుద్ధం ముందరికి సాగదు. ఎందుకంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని ఆపలేరు. ఒకవేళ వాళ్ళు ఆపే ప్రయత్నం చేస్తే కనుక అక్కడ ఈ స్టేట్ ఆఫ్ హార్మోజ్ ఆధారంగా ఉన్నటువంటి దేశాలు, సౌదీ అరేబియా కావచ్చు, కువైత్ కావచ్చు, ఇరాక్ కావచ్చు, ఈవెన్ UAE కావచ్చు, వీళ్ళందరూ స్టేట్ ఆఫ్ హార్మోజ్ నుంచి బయటికి రావాలి. కాబట్టి వీళ్ళు ఎవ్వరు కూడా ఊరుకోరు. వీళ్ళు అమెరికా అందరు కలిస్తే కనుక ఇరాన్ ని సర్వనాశనం చేయగలరు. కాబట్టి అంతటి రిస్క్ ఇరాన్ తీసుకోదు. బెదిరింపులే చేస్తుంది కానీ అంతకు మించి జరగదు అని మనం చాలా కాలంగా చెప్తున్నాం. అదే జరిగింది. అందుకనే అంతటి పెద్ద ఇష్యూ అయినా కానీ కూడా పెద్ద ఈవెన్ గల్ఫ్ ప్రాంతంలో కూడా పెద్దగా యుద్ధం జరగలేదు. 12 రోజులు వీళ్ళు బొంబార్డ్మెంట్ చేశారు. కానీ ఈ యొక్క B2 బాంబర్స్ అటాక్ చేసిన తర్వాత అందరూ కామ్ అయిపోయారు. కీలకమైనటువంటి అంశం ఇక్కడ ఏంటంటే, ఈ అటాక్ జరిగిన తర్వాత అమెరికాలోనే డొనాల్డ్ ట్రంప్ వ్యతిరేకంగా చాలా న్యూస్ పేపర్స్ రిపోర్ట్స్ ఇచ్చాయి. న్యూయార్క్ టైమ్స్ కావచ్చు, మనకు వాషింగ్టన్ పోస్ట్ లాంటివి కావచ్చు. వీళ్ళందరూ ఏం చెప్పారంటే, ఏదో ఇంటెలిజెన్స్ లీక్ అయింది మాకు. ఆ ఇంటెలిజెన్స్ ప్రకారం వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇది సరిగా సక్సెస్ఫుల్ గా హిట్ అవ్వలేదు, ఫెయిల్ అయ్యాయి అని మాకు తెలుస్తోంది. కాబట్టి ఏదో కొన్ని వారాలు మాత్రమే వీళ్ళు దెబ్బతిన్నారు. కొన్ని వారాలు కొన్ని నెలల్లోనే మళ్ళీ వాళ్ళ శక్తిని పుంజుకుంటుంది, మళ్ళీ వాళ్ళు న్యూక్లియర్ బాంబ్స్ తయారు చేసే కెపాసిటీ వాళ్ళకి వస్తుంది అని ఆ రిపోర్ట్స్ ఇచ్చాయి. కానీ అఫ్ కోర్స్ డొనాల్డ్ ట్రంప్ చాలా తీవ్రంగా ఖండించారు. ఫేక్ న్యూస్ అంటూను, వీళ్ళందరూ కూడాను వీళ్ళకి ఏమీ తెలియదు, ఒక నెగటివ్ అజెండా తప్ప వీళ్ళకి ఏమీ తెలియదు. పైపెచ్చి వీళ్ళందరూ కూడా మన ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్ ని, మన USA మిలిటరీని వీళ్ళు కించపరుస్తున్నారు. వీళ్ళు అంత అద్భుతంగా వాళ్ళు అంత రిస్క్ తీసుకొని వాళ్ళు వెళ్ళి అంత దూరం వెళ్ళి వచ్చిన దానికి కృతజ్ఞత లేదు. వీళ్ళ వాళ్ళని కించపరుస్తున్నారు అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఎక్కడో మనకి ఇది భారతదేశంలో కూడా ఇటువంటి పరిస్థితి మనం కూడా చూసినట్టు గుర్తు రావట్లేదా నీకు? మనకు పాలకోట్ యుద్ధంలో కానీ ఇతరత్ర ఇష్యూస్ లో కానీ మన వాళ్ళు కూడా ప్రూఫ్ ఏది అనడం, మీరేం కొట్టలేదు అనడము, ఏదో ఎన్ని రఫాలు పట్టిపోయాయని అడగడం. సో అపోజిషన్ అన్నది దేశము, మన సైన్యము వాళ్ళ వెనకాల ఉండాలి. కానీ
మీ కుంచితమైన పాలిటిక్స్ కోసం అక్కడ కూడా ఇటువంటి పరిస్థితులు అమెరికాలో కూడా ఉన్నాయి. దాన్ని వాళ్ళందరూ ఖండించారు. పీట్ హెగ్సెట్ ఆయన డిఫెన్స్ సెక్రటరీ, అమెరికన్ డిఫెన్స్ సెక్రటరీ, నేటో సమ్మిట్ జరుగుతున్నప్పుడు ప్రశ్నిస్తే కనుక డొనాల్డ్ ట్రంప్ ఆయన్ని మాట్లాడమన్నారు. సో యాక్చువల్గా అక్కడ జరిగింది ఏంటంటే కనుక ఫస్ట్ ఒక బంకర్ బస్టర్ బాంబ్ కొట్టారు, GBU-57 కొట్టారు. అది 200 మీటర్ల లోపల అది వెళ్ళి డెటనేట్ అయిన తర్వాత సక్సెస్ అయిందో లేదో మనకు గ్యారంటీ లేదు కాబట్టి మళ్ళీ అక్కడే ఇంకోటి కొట్టింది. అది కూడా డెటనేట్ అయిన తర్వాత మళ్ళీ మూడోది కొట్టింది. కాబట్టి 2 అడిషనల్ రిడెండెన్సీస్ కొట్టింది అమెరికా. సో 3 బాంబులు 3 కన్నాలు ఇంకో 3 వెళ్తున్నాయి. అంత డీప్ గా వెళ్ళి కొట్టారు. కాబట్టి ఆ ఇంపాక్టింగ్ అసలు ఉండేది ఆ లోపల ఉండే స్ట్రక్చర్స్ అన్ని కూడా విపరీతంగా ధ్వంసమై ఉంటాయి. దాని ఎటువంటి డౌట్ ఉండవలసిన అవసరం లేదు. ఇరాన్ స్వయాన్ ఒప్పుకుంది, మాకు చాలా పెద్ద దెబ్బలు తగిలాయి, మా డిస్ట్రక్షన్ అంతా కూడా చాలా పెద్ద ఎత్తున జరిగింది, మాకు బాగా నష్టపోయామని వాళ్ళే ఒప్పుకుంటున్నారు. అయినా ఈ న్యూయార్క్ టైమ్స్ వీళ్ళందరూ ఇటువంటి కథనాలు తీసుకొస్తున్నారు. దీంట్లో ఒక చిన్న ఇష్యూ ఏమైందంటే లెవిట్ అనేటువంటి ఆవిడ వైట్ హౌస్ స్పోక్స్ పర్సన్, ఆవిడ ఏం చెప్పిందంటే ఈ ఇన్ఫర్మేషన్ ఎలా లీక్ చేశారో, ఈ లీక్ చేసి వీళ్ళు ఎలా పబ్లిష్ చేశారో ఆ లీక్ ని మేము ఇన్వెస్టిగేట్ చేస్తామని చెప్పారు. లీక్ అయింది అంటే అర్థం ఏంటి? వీళ్ళు చెప్పింది సత్యమనే కదా అర్థం. కరెక్ట్. అంటే ఎవరో దీని గురించి ఇటువంటి రిపోర్ట్ ఉన్నది, అది లీక్ అయింది అని చెప్తుంది ఆవిడ. ఇది అసత్యం అని చెప్తుంటే వేరే విషయం. లీక్ అయింది అని చెప్పారు కాబట్టి ఇప్పుడు బహుశా అక్కడ పీట్ హెగ్సెట్ దాని గురించి కూడా మాట్లాడారు ఆయన. వీళ్ళు అసెస్మెంట్ ఎలా చేశారు, ఎందుకు లీక్ చేశారు, మా సిస్టమ్ లో పొలిటిసైజేషన్ చేయడానికి ఎటువంటి వ్యక్తులు ఉన్నారు, దీని మీద మేము ఒక సీరియస్ గా దీని మీద ఇన్వెస్టిగేట్ చేయబోతున్నాం అని చెప్పేసి వాళ్ళ డిఫెన్స్ డిపార్ట్మెంట్ కూడా నిర్ణయం తీసుకున్నట్టు మనకు తెలుస్తుంది. కానీ ఈ స్ట్రైక్స్ మాత్రం దీని వల్ల గుణపాఠాలు అందరూ నేర్చుకోవాలి. బహుశా భారతదేశం కూడా నేర్చుకుంటుంది, అలాగే శత్రువులు కూడా నేర్చుకుంటారు. 200 మీటర్ల కంటే లోపల దాచిపెట్టుకుంటే కనుక ఈవెన్ అమెరికన్ బాంబ్స్ కూడా డెటనేట్ చేయలేకపోవచ్చు. ఒకటి. రెండవది, ప్రతి యుద్ధంలో అమెరికా వచ్చి సాయం చేయదు కదా. ఇప్పుడు భారతదేశం పాకిస్తాన్ మధ్యలో యుద్ధం, భారతదేశానికి చైనాకి మధ్యలో యుద్ధం జరుగుతుంటే అమెరికా ఎందుకు జోక్యం చేసుకుంటుంది? ఇజ్రాయెల్ కాబట్టి జోక్యం చేసుకుంటుంది. మిగతా దేశాలకు ఎందుకు వస్తారు వాళ్ళు? ఇప్పుడు మనకు నూర్ ఖాన్ బేస్ లోనో లేకపోతే మనకు సర్గోదాలోనో ఎక్కడనో 200 మీటర్ల లోపల వీడు కనుక న్యూక్లియర్ మెటీరియల్ వాళ్ళ కమాండ్ సెంటర్ ఉంటే భారతదేశంగా క్షమత లేదు కదా. వాటిని టేక్ డౌన్ చేయడానికి మరి అమెరికా మన సహాయానికి ఎందుకు వస్తుంది? కాబట్టి అది నేర్చుకుని బహుశా మిగతా దేశాలన్నీ కూడా, రష్యా, చాలా దేశాలన్నీ కూడా మళ్ళీ ఇటువంటివి రిడెండెన్సీస్ పెట్టుకునేటువంటి అవకాశాలు. రెండు, ఈ బంకర్ బస్టర్ బాంబ్స్ అన్న కాన్సెప్ట్ ని అందరూ కూడాను రేపటి రోజు రీసెర్చ్ చేయబోతున్నారు. భారతదేశానికి ఫర్ ఇన్స్టెన్స్ మనకు శత్రువులు ఎక్కడ దూరంలో శత్రువులు ఎవరు లేరు కాబట్టి మనకు బాంబర్స్ కొనాల్సిన అవసరం లేదు. B-2 బాంబర్ 37 గంటలు ప్రయాణం చేసి వచ్చి ముస్సోరి నుంచి ఇరాన్ దాకా వచ్చి ఒక్క పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ తప్ప ఇంకా ఏ దేశం ఎయిర్ స్పేస్ ని వాడుకోలేదు. స్ట్రైట్ గా వచ్చి కొట్టి మళ్ళీ వెళ్ళిపోయారు. దారిలో ఇందాక నేను చెప్పినట్టు 30 రీఫ్యూలర్స్ దాన్ని రీఫ్యూల్ ఇస్తుంది. కాబట్టి అంత శక్తి ఉన్న దేశం అమెరికా ఒక్కటే చేయగలుగుతుంది, ఇంకే దేశం చేయలేదు. మనకున్న శత్రువు పక్కన చైనా, పాకిస్తాన్ తప్ప ఇంకెవరు లేరు. మనకు ఒక బాంబర్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనకున్నటువంటి రఫాయిల్స్, మిక్కులు, మిరాజులు, రేపు రాబోతున్న తేజస్, అఫ్గాన్, ఇవి మనకు చాలు. వీటితో మన దేశాన్ని రక్షించుకోవడం కావాల్సినంత శక్తి మన దగ్గర ఉంది. బాంబర్ కావాలంటే ఇక్కడి నుంచి యూరోప్ లో వెళ్ళి కొట్టాలో, అమెరికాలో వెళ్ళి కొట్టాలో, లేదా మనకు ఎక్కడో ఆఫ్రికాలో, సౌత్ ఆఫ్రికాలో వెళ్ళి కొట్టాలో, అంతంత దూరాలు వెళ్ళడానికి అయితే మనకు బాంబర్లు లేదు. కానీ ఇప్పుడు బహుశా బాంబర్ల అవసరం కూడా మనకు కావచ్చు. బహుశా బాంబర్లని మనం తీసుకువెళ్ళి ఎక్కడో ఇండియన్ ఓషన్ లోనో ఎక్కడో తిప్పుతూ దాన్ని కొన్ని గంటలు, ఒక రోజంతా తిప్పి దాన్ని మీడియం రీఫ్యూలింగ్ చేసుకుంటూ తర్వాత మెల్లిగా వెళ్ళి కొట్టవలసిన ఆవశ్యకత మనకు కూడా కావచ్చు ఏమో. దానికి కూడా డిమాండ్స్ ఆల్రెడీ మొదలైంది, మన దేశంలో కూడా చేయాలి అని. అదే పంథాలో మనకు SCO సమ్మిట్ జరుగుతున్నప్పుడు వాళ్ళ రష్యన్ డిఫెన్స్ మినిస్టర్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి లాంగ్ రేంజ్ బాంబర్ ఎయిర్ క్రాఫ్ట్ కూడా భారతదేశానికి ఆఫర్ ఇచ్చారు. సో కాబట్టి ఇవన్నీ కూడాను ఈ యొక్క అమెరికా చేసినటువంటి ఈ గంట సేపు చేసినటువంటి ఈ GBU-57 అటాక్ ద్వారా చాలా దేశాలు గుణపాఠాలు నేర్చుకుంటున్నాయి. కొంతమంది బంకర్ని ఎలా తయారు చేసుకోవాలి దీన్ని తప్పించుకోవడానికి కానీ, కొంతమంది మనం కూడా బంకర్ బాంబ్స్ పెట్టుకోవాలని, కొంతమంది అమెరికాతో మైత్రి చేసుకుంటే వాళ్ళు మన సాయం వస్తారా అని, ఇటువంటివన్నీ కూడా రాబోయే రోజులు పరిణామాలు మారబోతున్నాయి. ప్రతి యుద్ధం కూడా కొన్ని పాఠాలు నేర్పిస్తోంది. దానివల్ల అన్ని దేశాలు కూడా దాన్ని మళ్ళీ నెక్స్ట్ లెవెల్లో అటువంటి సమస్యలు రాకుండా ఉండే ప్రయత్నం అందరితో కూడా చేస్తున్నారు. రైట్ సార్. ఇక నెక్స్ట్ అంశము, పాకిస్తాన్ ICBM ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్ డెవలప్ చేస్తున్నట్టుగా
యుఎస్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ గుర్తించాయి అన్న విషయాన్ని ఫారిన్ అఫైర్స్ పత్రిక ఒక ఆర్టికల్ ని బయటపెట్టింది. ఫారిన్ అఫైర్స్ లో వచ్చిన ఆర్టికల్ ప్రకారము ఐసీబీఎం డెవలప్ చేయడంలో పాకిస్తాన్ ఉంది అని యుఎస్ ఇంటెలిజెన్స్ నిర్ధారించినట్టుగా తెలుస్తోంది. సో ఈ ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ అంటే ఏంటి, దీని విషయంలో యుఎస్ ఎందుకని కొంత గాబరా పడుతున్నట్టుగా మనం భావించాలి. అండ్ కొన్ని కంపెనీస్ పైన కూడా వాళ్ళు ఆల్రెడీ శాంక్షన్స్ వేశారు యుఎస్. సో పాకిస్తాన్ లో ఈ బ్యాలిస్టిక్ మిసైల్స్ కి సంబంధించినటువంటి డెవలప్మెంట్ ని ఎలా అర్థం చేసుకోవాలి ఒకసారి తెలియజేస్తారా? పాకిస్తాన్ చాలా కాలంగా అందరికి ఏం చెప్తోందంటే మా డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ ఇంక్లూడింగ్ న్యూక్లియర్ శక్తి కానీ కంప్లీట్ గా భారత్ సెంట్రిక్ మాత్రమే, భారతదేశాన్ని కొట్టడానికి మాత్రమే మేము పెట్టుకున్నాము, ఇంకెవరి మీద మాకు ఎటువంటి శత్రుత్వం లేదు, కాబట్టి దీన్ని ఎవరి మీద వాడము చాలా కాలంగా చెప్తున్నాం. అదే స్టేట్మెంట్ ఆధారంగా అమెరికా పాకిస్తాన్ శక్తి ఇచ్చింది. F-16 కావచ్చు, లేదా మనకు రడార్లు కావచ్చు, మనకు వాళ్ళకు ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ కావచ్చు, బియాండ్ విజువల్ రేంజ్ మిసైల్స్ కావచ్చు, చాలా వాళ్ళకి అస్త్రాలు ఇచ్చింది అమెరికా. అలాగే వాళ్ళకు టెక్నాలజీ ఇంప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చింది. వాళ్ళ వాళ్ళ అంటే సైంటిస్ట్ వాళ్ళ అమెరికా వెళ్ళి ట్రైనింగ్ తీసుకొని వచ్చారు. వాళ్ళ సైన్యం ట్రైనింగ్ తీసుకుని కౌంటర్ ఇన్సర్జెన్సీ ఆపరేషన్స్ ఎలా చేయాలి, ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్ ఎలా చేయాలి, చాలా అంశాల్లో వాళ్ళ ఆర్మీ అంతా కూడా అమెరికన్ ఆర్మీ, అమెరికన్ ఎస్టాబ్లిష్మెంట్ లో నేర్చుకుని వచ్చారు. వాళ్ళ కెపాసిటీ అంతా అక్కడి నుంచి వచ్చింది. కానీ ఇప్పుడు ఐసీబీఎం చేస్తున్నట్టు మనకు అర్థం. ఐసీబీఎం అంటే ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్. అంటే మనకు ఇక్కడి నుంచి కొడితే బహుశా యూరోప్ లేకపోతే మనకు అమెరికాను కొట్టగలిగినటువంటి క్షమత ఉన్నటువంటి మిసైల్స్. అంటే రమారమి 8,000 నుంచి 12-13,000 కిలోమీటర్ దూరం కొట్టగలిగినటువంటి మిసైల్స్. అది వాళ్ళు ప్లాన్ చేస్తారు. ఈ రోజు ఇరాన్ లో 2,000 కిలోమీటర్ల దూరంలో కొట్టగలిగిన మిసైల్స్ తోటి ఎంత వాళ్ళు విధ్వంసం సృష్టించారో మనం ఇజ్రాయెల్లో చూసాం. ఇజ్రాయెల్లో వాళ్ళన్ని డేవిడ్ స్లింగులు, మనకు హ్యారో, ఇంకేంటో ఐరన్ డోమ్లు ఇన్ని పెట్టుకున్నా కానీ కూడా అప్పటికి కూడా ఇంకా వాళ్ళ మీద బాంబులు పడి ఎంత నష్టమైందో మనం చూసాం. ఇంకా 8,000, 10,000 కిలోమీటర్ దూరంలో కొట్టగలిగిన అస్త్రాలు వాళ్ళ దగ్గర ఉంటే మరి పరిస్థితి ఏమవుతుంది? వాళ్ళకి శత్రువులు ఎవరున్నారు? అంత దూరం కొట్టవలసిన శత్రువులు ఎవరున్నారు పాకిస్తాన్? ఇది పెద్ద ప్రశ్న. వాళ్ళకి శత్రువు చాలా దూరంగా ఉన్నాడంటే సరే, అది కూడా అర్థం చేసుకో. వాళ్ళ శత్రువు పక్కనే ఉన్నాడు కదా, భారతదేశం పక్కన ఉంది. కాబట్టి అటువంటిప్పుడు ఇంత దూరం కొట్టవలసిన అవసరం వాళ్ళకి ఏమొచ్చింది అంటే అప్పుడు ప్రశ్నలు ఎక్కడ పుడుతున్నాయంటే బహుశా చైనా వీళ్ళకి ఆ టెక్నాలజీ ఇస్తోంది. చైనా దగ్గర ఉన్నటువంటి ఐసీబీఎం టెక్నాలజీ పాకిస్తాన్ కి పాస్ ఆన్ చేస్తుంది. ఇటువంటి టెక్నాలజీ నార్త్ కొరియాకి ఆల్రెడీ చైనా ఇచ్చింది. అందుకనే కిమ్ జాంగ్ ఉన్ ప్రతి 2-3 నెలలకు ఒకసారి ఒక పెద్ద ఇంటర్ కాంటినెంటల్ మిసైల్ టెస్టింగ్ చేస్తుంటాడు. అవన్నీ జపాన్ సిఇఓ అట్లా పడుతుంటాయి. అంటే వీళ్ళందరినీ బెదిరించారు. కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ ని చైనా యొక్క తొత్తుగా వాడుకుంటోంది. కాబట్టి దాని యొక్క టెక్నాలజీ కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ ఐసీబీఎం వేస్తే కనుక అఫ్ కోర్స్ భారతదేశానికి ఇమీడియట్ థ్రెట్ తప్పకుండా ఉంటుంది. మనం ఎంత ఆపగలిగినా కానీ కూడా అది మనల్ని తప్పించుకొని కనుక ఇక్కడ కొట్టగలిగితే కనుక దానివల్ల ప్రమాదం చాలా ఉంటుంది. మనం దీని గురించి చర్చించాము. ఇది ఐసీబీఎంస్ ఇటువంటివన్నీ బ్యాలిస్టిక్ మిసైల్స్ ఏమవుతాయంటే అంతరిక్షంలోకి వెళ్తాయి. అంతరిక్షంలో వెళ్ళి కిందికి వస్తాయి. కిందికి వచ్చేటప్పుడు టర్మినల్ ఫేజ్ లో అది ఆల్మోస్ట్ హైపర్సానిక్ స్పీడ్ వస్తుంది. హైపర్సానిక్ స్పీడ్ అంటే మ్యాక్ 10, మ్యాక్ 13 ఆ స్పీడ్ లో వస్తుంది. ఎందుకంటే గురుత్వాకర్షణ శక్తితో వస్తుంది కాబట్టి అంత స్పీడ్ లో వస్తుంది. అది హైపర్సానిక్ మిసైల్ కాదు, కానీ టర్మినల్ ఫేజ్ లో హైపర్సానిక్ స్పీడ్ వస్తుంది. దాన్ని అప్పుడు కొట్టడం చాలా కష్టం. కొడితే కనుక దాని ఇనిషియల్ ఫేజ్ లోనో స్టెబిలైజేషన్ ఫేజ్ లో కొట్టచ్చు, కానీ టర్మినల్ ఫేజ్ లో కొట్టాలంటే చాలా కష్టం. బరాక్ 8 లాంటివి మనం ఇజ్రాయెల్ తోటి కోఆపరేషన్ చేసుకుని మనం కొన్ని డెవలప్ చేసుకున్నాం. కానీ ఇది ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్స్ లో వాళ్ళు కనుక కొంత స్టెల్త్ లాంటి టెక్నాలజీ పెడితే కనుక మనకు ప్రమాదం తప్పకుండా ఉంది. కానీ అమెరికా కూడా ప్రమాదం. అమెరికా స్థావరాలు గల్ఫ్ లో ఉన్నటువంటివి కావచ్చు, ఇతరత్ర ప్రాంతాల్లో వాళ్ళు కొడితే కనుక దానివల్ల ప్రమాదం అమెరికా కూడా. రేపటి రోజు చైనా అమెరికాకి రెండింటికి యుద్ధం వచ్చినప్పుడు బహుశా పాకిస్తాన్ ని వాడుకొని పాకిస్తాన్ తోటి ఈ క్షపణలు ఈ యొక్క ఐసీబీఎంస్ ని ప్రయోగించేటువంటి ప్రయత్నం జరగవచ్చు. అప్పుడు చైనా ఏముంటుంది, మాకు తెలియదు, ఏదో నార్త్ కొరియా ఫైర్ చేసుకుంది, పాకిస్తాన్ ఫైర్ చేసుకుంది, మాకేం సంబంధం లేదు అని చేయి దులిపేసుకోవచ్చు. కాబట్టి అటువంటి ప్రాక్సీస్ ని చైనా తయారు చేస్తుంది. ఇది అమెరికా దృష్టికి చాలా సీరియస్ గా ఈ రోజు వస్తాం. అంటే అమెరికాకు తెలియని విషయం ఇంకా మనం రీసెంట్ గా కాండ్లా పోర్ట్ దగ్గర మనం కొన్ని మెటీరియల్స్ పాకిస్తాన్ వెళ్తున్నటువంటి ఈ యొక్క ఐసీబీఎం కి ఇటువంటి నాన్ న్యూక్లియర్ మెటీరియల్, అంటే న్యూక్లియర్ బాంబు కాకుండా చాలా విస్ఫోటం కలిగించేటువంటి బాంబులు, మిసైల్స్ తయారు చేసే మెటీరియల్ వెళ్తుండగా దాన్ని మనం సీజ్ చేసాం కాండ్లా పోర్ట్.
ఆ మెటీరియల్ కూడా మనకు ఫస్ట్ అర్థం కాలేదు. మన సీనియర్ సైంటిస్ట్ వెళ్ళి చూసిన తర్వాత అర్థమైంది పాకిస్తాన్ ఇది చేస్తోంది అని. ఈరోజు అమెరికా నుంచి కూడా అదే రిపోర్ట్ వస్తుంది. కాబట్టి ఈ పాకిస్తాన్ చేస్తున్నది, ఇది మనం కేర్ఫుల్ గా ఉండాలి. బెంజమిన్ నెతన్యాహు స్టేట్మెంట్ ఇచ్చారు, ఈ రోజు ప్రపంచానికంతా డేంజర్ రెండే దేశాలు, ఒకటి ఇరాన్, రెండు పాకిస్తాన్ అని చెప్పారు. ఇరాన్ యొక్క న్యూక్లియర్ కెపాసిటీని కంప్లీట్ గా క్షీణించేశారు కాబట్టి, దాన్ని తగ్గించారు కాబట్టి నెక్స్ట్ టార్గెట్ బహుశా పాకిస్తాన్ ఉండకూడదు. ఇమ్మీడియట్ గా పాకిస్తాన్ కి ఇజ్రాయెల్ కి పెద్ద థ్రెట్ లేదు, కానీ ఇజ్రాయెల్ కొంత పుంజుకుని మళ్ళీ వాళ్ళ ఎకానమీ కొంత మెరుగుపడి కొంత ఊపిరి తీసుకున్న తర్వాత బహుశా వాళ్ళ మొసాడ్ ఆపరేటర్స్ కానీ వాళ్ళు పాకిస్తాన్ మీద టార్గెట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అమెరికా కూడా ఇది ఆల్రెడీ పరిగణనలో తీసుకుంది కాబట్టి వాళ్ళు కూడా కొంత థ్రెట్ పర్సెప్షన్ వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళకు పాకిస్తాన్ కావాలి. భారతదేశాన్ని పీడించేటువంటి, మనకు సతాయించేటువంటి ఒక దేశం అమెరికా కూడా కావాలి. కానీ అమెరికాని ఛాలెంజ్ చేసేటువంటి శక్తి వాళ్ళకు ఉండడానికి వీల్లేదు. కాబట్టి ఆ దృష్ట్యా బహుశా అమెరికా కూడా ఫ్యూచర్ లో వీళ్ళు అటువంటి ఏమైనా పని చేస్తే బహుశా అమెరికా కూడా ఇంటర్వ్యూన్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. చూద్దాం. ఇవన్నీ కూడా డెవలపింగ్ స్టోరీస్. మరి పాకిస్తాన్ అంతవరకు అమెరికాకి తెలియకుండా చైనాకి తెలియకుండా అమెరికాకి ఎంతకాలం ఈ గేమ్ ఆడగలుగుతుందో, ఈ గేమ్ లో ఎవరో ఒకరు వీళ్ళకి వ్యతిరేకంగా ఏదో స్టాండ్ తీసుకునేటువంటి ప్రమాదం పాకిస్తాన్ ఉంది. కాబట్టి ఇంతవరకు మాత్రం చాలా చాలా సక్సెస్ఫుల్ గా పాకిస్తాన్ ఆ పని చేయగలిగింది. ఇద్దరిని వాడుతుంది, ఇద్దరిని కూడా ఫూల్ చేసి వాళ్ళకి కావాల్సిన అజెండా తీసుకెళ్ళగలిగారు. ఎంతకాలం నడుస్తుందో చూద్దాం. ఆల్రెడీ చైనా వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది మనకి, మీరు కనుక అమెరికాకి బేసెస్ ఇస్తే మా కోఆపరేషన్ తగ్గిపోతుంది అని చెప్పేసి వాళ్ళు వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. కాబట్టి చూద్దాం ఈ గేమ్ ఎంతవరకు వాళ్ళు లాగలరో, రెండు గుర్రాల మీద ఎంతకాలం స్వారీ చేయగలరో చూద్దాం. ఎస్ సార్. ఇక నెక్స్ట్ అంశము బిలావల్ భుట్టో స్టేట్మెంట్. ఇది చాలా ఇంపార్టెంట్ అంశమే అనిపించింది సార్. బిలావల్ భుట్టో, ఇండస్ వాటర్ ట్రీటీని మనం రద్దు చేశాము, వాళ్లకు సింధు నది జలాల్ని వదిలేది లేదు అని మనం చాలా స్పష్టంగా చెప్పాము. అమిత్ షా చాలా స్పష్టంగా ఈ ఇండస్ వాటర్ ట్రీటీని రివైవ్ చేసే ప్రసక్తే లేదని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. భుట్టో ఇంకోవైపు స్టేట్మెంట్ ఇచ్చారు, ఇండియా హ్యాస్ ఓన్లీ 2 ఆప్షన్స్, అగ్రీ టు ద ఇండస్ వాటర్ ట్రీటీ ఆర్ పాకిస్తాన్ విల్ వేజ్ అనదర్ వార్. ఇది ఆయన ఇచ్చిన వార్నింగ్. అండ్ అంతేకాదు, ఇండస్ సివిలైజేషన్ పైన పూర్తి హక్కులు మా దగ్గరే ఉన్నాయి, పాకిస్తాన్లోనే దాని ఆనవాళ్ళంతా ఉన్నాయి కాబట్టి సో మాకే దానిపైన పూర్తి హక్కు ఉంది అనేది ఆయన చెప్తున్నమాట. ఇండస్ సివిలైజేషన్ వాళ్ళకి ఏం హక్కులు ఉన్నాయి? ఇండస్ సివిలైజేషన్ తిరస్కరించి ఒక ఇస్లామిక్ దేశం తయారు చేస్తుంది. కరెక్ట్. ఇండస్ సివిలైజేషన్ లో ఉన్నటువంటి మౌలికమైనటువంటి వాళ్ళ సిద్ధాంతాలు కానీ, వాళ్ళ నమ్మకాలు కానీ, వాళ్ళు ఏ అంశాల ఆధారంగా ఆ సివిలైజేషన్ తయారైందో దానికి సంబంధించి వాళ్ళకి ఏమైనా ఉన్నాయి, దాన్ని తిరస్కరించే కదా వాళ్ళు తయారయ్యారు. ఇన్ఫాక్ట్ వాళ్ళ అసీం మునీర్ చెప్పిన స్టేట్మెంట్ కూడా, హిందూస్ అండ్ ముస్లిమ్స్ ఆర్ డిఫరెంట్, వీఆర్ డిఫరెంట్ నేషన్స్, అవర్ థాట్స్ ఆర్ డిఫరెంట్, అవర్ ఆస్పిరేషన్స్ ఆర్ డిఫరెంట్, ఇవన్నీ చెప్పాడు కదా ఆయన. కాబట్టి ఇండస్ సివిలైజేషన్ కి అధికారం మీకు ఏమీ లేదు. ఇప్పుడు ఈజిప్ట్ ఫేరోలు, ఈజిప్షియన్ సివిలైజేషన్ వాళ్ళ పాత సంస్కృతికి వాళ్ళు ఏమైనా వారసులా? వాళ్ళు ఆ సంస్కృతిని ఎప్పుడో మర్చిపోయారు. కంప్లీట్ అరబ్ సంస్కృతిని, ఇస్లామిక్ సంస్కృతిని అవలంబించారు. ఇరాన్ కూడా అంతే. ఇరాన్ లో ఎవరైనా పార్సీస్ ఉన్నారా? జొరాస్ట్రియన్స్ ఉన్నారా? భారతదేశంలో ఇరాన్ కంటే 3 రెట్లు ఎక్కువ పార్సీలు మన దేశంలో 50-60 వేల మంది మన దేశంలో ఉంటే, వాళ్ళ దేశంలో 15,000 20,000 మాత్రమే ఉన్నారు. పర్షియన్ సివిలైజేషన్ ని వ్యతిరేకించి వేరే పాశ్చాత్య మతమైనటువంటి ఇస్లాంని వాళ్ళు అవలంబించారు. కాబట్టి వాళ్ళకి హక్కు లేదు, దాని యొక్క వారసులు కాదు. ఇది స్పష్టంగా అర్థం చేసుకోండి. 2, నీటి జలాల గురించి అతను ఇచ్చిన స్టేట్మెంట్, యాక్చువల్ గా ఫస్ట్ అతను ప్రశ్నించవలసింది పంజాబ్ ని ప్రశ్నించారు. పాకిస్తానీ పంజాబ్ నీళ్లను ఆపేస్తుంది. వాళ్లకు వస్తున్నటువంటి నీళ్లని సింధ్కి ఇవ్వవలసిన నీళ్లు, అంటే వాళ్ళ దేశంలో కూడా ఒప్పందాలు ఉన్నాయి. ఏ రాష్ట్రానికి ఎంత సింధు జలాలు వెళ్ళాలి, ఖైబర్ పఖ్తూన్ఖోకు ఎంత వెళ్ళాలి, బలూచిస్తాన్కి ఎంత వెళ్ళాలి, సింధ్కి ఎంత వెళ్ళాలి, పంజాబ్కి ఎంత వెళ్ళాలి, వాళ్ళకు కూడా అగ్రిమెంట్స్ ఉన్నాయి. వాళ్ళ రాష్ట్రాల మధ్యలో అగ్రిమెంట్స్ ఉన్నాయి ఈ జలాల డిస్ట్రిబ్యూషన్ సంబంధించి. దాంట్లోనే ఫస్ట్ వీళ్ళందరికీ అన్యాయం చేసింది పంజాబ్. ఎక్కువ శాతం పంజాబ్ పెట్టుకుంది. 2, ఎంత ఒప్పుకున్నారో ఒప్పుకున్నటువంటి మోతాదు నీళ్లు కూడా సింధ్కి పంపించట్లేదు. సింధ్ కంప్లీట్ గా డ్రై అయిపోతుంది. అక్కడ రైతుల యొక్క పరిస్థితి చాలా దయనీయంగా, దీనాతిదీనంగా తయారు. వాళ్ళకి డ్యాములు లేవు, అక్కడ ఏం కట్టలేదు. రేపటి రోజు పెద్ద వరదలు వస్తే కనుక, అంటే మనకు వర్షాలు ఎక్కువ వస్తే కనుక, మనం చూసాం 2 సంవత్సరాల క్రితం వరదలు వచ్చి సింధ్ అంతా మునిగి. కాబట్టి నీటిని కంట్రోల్ చేసేటువంటి మెకానిజం లేదు. ఉన్న కొద్దిపాటి ఏవి ఉన్నాయో అవి POJKలో మనకు మంగ్లా డ్యామ్ ఉన్నది, దార్బేలా డ్యామ్, ఇటువంటివేవో 2-3 పంజాబ్ కి సంబంధించిన పెట్టుకున్నారు. పైపెచ్చు 6 కెనాల్స్ పెట్టుకొని వాళ్ళు చోళిస్తాన్ అని చెప్పేసి పంజాబ్ లో, దక్షిణ పంజాబ్ లో,
అంటే మన జైసాల్మేర్ కి పక్కన ఉన్నటువంటి, మనకు రాజస్థాన్ పక్కన ఉన్నటువంటి డెజర్ట్ లో దానికి చోళిస్తాన్ అని పిలుస్తారు. అక్కడికి ఈ నీళ్లు డైవర్ట్ చేసి ఈ ఆర్మీ ఆఫీసర్స్, ఎందుకంటే ఎంతమంది ఆర్మీ ఆఫీసర్స్ ఆల్రెడీ పంజాబ్ లో ఉన్నటువంటి రావల్పిండి, ఇస్లామాబాద్, లాహోర్ ఇక్కడ ఉన్న భూములన్నీ వాళ్ళు ఆల్రెడీ కబ్జా చేసేస్తున్నారు. ఇంకా రాబోయేటువంటి ఆఫీసర్లకు వాళ్ళకు పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ తయారు చేయాలని చెప్పి ఆ నీళ్లని పంజాబ్ వాడుకోవడానికి సిద్ధపడింది. కాబట్టి బిలావల్ భుట్టో జర్దారీకి మేజర్ ప్రాబ్లం ఎక్కడ ఉందంటే కనుక పంజాబ్ పాకిస్తాన్ నుంచి అతనికి అక్కడ ఫస్ట్ అతను హ్యాండిల్ చేయాలి. కానీ ఎవరి మీద అతను స్టేట్మెంట్ ఇస్తున్నాడు? భారతదేశం మీద స్టేట్మెంట్ ఇస్తున్నాడు. గతంలో ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చాడు, ఈ జలాలు మావి, మా జలాలు మా దగ్గరైనా ఉంటాయి, లేదా దీంట్లో మీ రక్తం ప్రవహిస్తుంది అని గతంలో కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు కూడా అటువంటి స్టేట్మెంటే మనం చూస్తున్నాం. 6 నదులను కూడా మేము కబ్జా చేసుకుంటాము, యుద్ధం చేస్తాం, దీనికోసం యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాము అని స్టేట్మెంట్ ఇచ్చాడు. సరే, ఎవరు ఆపారు మిమ్మల్ని? యుద్ధం చేయండి, మేమేమైనా ఆపుతున్నామా? ఓపెన్ గా చెప్తున్నాం కదా, మేము నీళ్లు ఆపేస్తున్నాము, ఇండస్ వాటర్ ట్రీటీని మేము బేఖాతరు చేస్తున్నాము, స్పష్టంగా చెప్తున్నాం. నిన్ననే మనకు ఒక జడ్జిమెంట్ కూడా వచ్చింది. ఒక కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ హేగ్ లో ఉన్నటువంటి ఒకటి జడ్జిమెంట్ ఇచ్చింది, మనకు వ్యతిరేకంగా జడ్జిమెంట్ ఇచ్చింది. ఏకపక్షంగా దీన్ని సస్పెండ్ ఎవరు చేయలేరు, ఈ ట్రీటీ అలా ఉంది అని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చింది. స్టేట్మెంట్ ఇస్తే మనం ఏం చేసాం? అసలు ఆ కోర్టునే మేము రికగ్నైజ్ చేయడం పోను, ఈ ట్రీటీ పక్కన పెట్టండి, కోర్టునే మేము రికగ్నైజ్ చేయడం మేము ఏం చేస్తామని చెప్తాం. భారత ప్రభుత్వం ఆల్రెడీ రమారమి 130 కిలోమీటర్లు కొత్త కెనాల్ కి మనం సర్వే చేస్తాం. దానికి డైవర్ట్ చేసామంటే చెనాబ్ నుంచి నీళ్లు తీసుకొచ్చి మళ్ళీ రావి బియాస్ సట్లెజ్ లోకి వచ్చి అక్కడి నుంచి హర్యానా, రాజస్థాన్ వెళ్లే దిశగా మనం ప్లాన్ వేసుకుంటున్నాం ఆల్రెడీ. కాబట్టి మనం చేసేది మనం చేస్తాం. అఫ్ కోర్స్ కంప్లీట్ నీళ్ళు ఆపలేము, ఎవరు ఆపలేరు, నది అనేది ఒక న్యాచురల్ ఫ్లో కాబట్టి మనకు ఎంత కావాలో అంత ఉంచుకుని తర్వాత వదులుతామండి. కాబట్టి బిలావల్ జర్దారీతో చెప్తున్న దాంట్లో రిటారికే కానీ నిజంగా ఏమి చేయలేనటువంటి పరిస్థితి. వాళ్ళ డాక్టర్నే ఉంది, ఇండస్ వాటర్ జలాలు, మన సింధు నది జలాలని ఆపేస్తే మేము భారతదేశం మీద న్యూక్లియర్ అటాక్ చేస్తాము అని వాళ్ళు చాలా స్పష్టంగా వాళ్ళ డాక్టర్లో చెప్పారు. ఇప్పుడు ఆపాం, ఏం చేయగలుగుతున్నారు? కాబట్టి ఈ మాటకేం రిటారిక్ ఏమి అర్థం లేదు. తన ఓటర్ కాన్స్టిట్యుయెన్సీని ఏదో మభ్యపెట్టేటువంటి దిశగా అతను ప్రయత్నం చేస్తున్నట్టు కానీ అసలైన శత్రు పంజాబ్ అని చెప్పలేక, అక్కడ సింధులో చాలా విపరీతమైనటువంటి ఈ జ్వాలలు రగులుతున్నాయి, పంజాబ్ వ్యతిరేకంగా నీళ్లు కావాలి అని. అది పంజాబ్ వ్యతిరేకం కాకుండా భారతదేశం వ్యతిరేకంగా మలిచేటువంటి ప్రయత్నం మాత్రమే చేస్తున్నాడు బిలావల్ ఒకసారి. మనకు భారతదేశంలో రాహుల్ గాంధీ ఎలా ఉన్నారో అక్కడే ఆ దేశంలో కూడా బిలావల్ భుట్టో జర్దారీ అటువంటి వ్యక్తే. కాబట్టి అతను సరిగా వాళ్ళ భాష కూడా మాట్లాడు, ఆ వ్యక్తికి గౌరవం అనేది మనం ఏంటో మనం చూస్తున్నాం. కుటుంబ పాలనతో ఆయన బతుకుతున్నట్టు కానీ నిజంగా అక్కడ ఉన్నటువంటి సమస్యల అవగాహన లేదు, ఆయన సమస్యల పరిష్కారం ఎందుకంటే తెలియదు. కాబట్టి చూద్దాం రాబోయే రోజుల్లో మరి అతను ఏం చేస్తారు, తర్వాత పాకిస్తాన్ ప్రభుత్వం ఏం చేస్తుంది. మనం ఇండస్ వాటర్ ట్రీటీ జలాలని మనం సస్పెన్షన్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేయగలరో చూద్దాం. వాళ్ళ చేతిలో ఏముందో, భారతదేశం టఫ్ స్టాండ్ తీసుకుంటే నిజంగా మనం కౌంటర్ చేసే శక్తి వాళ్ళకి మనం. రైట్ సార్. ఇక యుఎస్ ట్రావెల్ అడ్వైజరీస్ ఇష్యూ చేసింది ఇండియాలో పర్యటిస్తున్న వాళ్ళ కోసం. లెవెల్ 2 ట్రావెల్ అడ్వైజరీస్. భారతదేశంలో థ్రెట్ ఎక్కువగా ఉంది అనేదాన్ని ఎక్కువగా మెన్షన్ చేస్తూ ఉన్నారు. టెర్రరిజం యాక్టివిటీస్ జరుగుతున్నాయని, ఇంకోటి ఏంటంటే ఇక్కడ క్రైమ్లో ఎక్కువగా రేప్స్ ఎక్కువగా జరుగుతున్నాయని ఇవన్నీ మాట్లాడుతూ ట్రావెల్ అడ్వైజరీ ఇష్యూ చేసింది. అందులోనూ బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, వెస్ట్ బెంగాల్, మేఘాలయ, ఒడిశాల్లో క్యాపిటల్ సిటీస్ దాటి వెళ్ళకూడదు అన్నట్టుగా కూడా చెప్పడం జరిగింది. సో ఒకసారి ఎందుకని యుఎస్ ట్రావెల్ అడ్వైజరీ ఇష్యూ చేసింది? ఇది నార్మల్గానే చేసినట్టుగానే భావించాలా, లేకపోతే నిజంగానే ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్కి ఇంకా ఏమైనా ఇక్కడ జరుగుతున్న పరిణామాలపైన ఒక థ్రెట్ ఉన్నట్టుగా భావిస్తూ ఉన్నారా? ఇది నిజంగా మనం కూడా జాగ్రత్త పడాల్సిన విషయమా? తప్పకుండా వాళ్ళు ఏదో ఒక ఇటువంటి అడ్వైజరీలు వాళ్ళ ఇంటెలిజెన్స్ వర్గాలు ఏం చెప్తున్నా దాని ఆధారంగా వాళ్ళు చేస్తారు. కానీ ఇక్కడ అంతా కూడా ఏంటంటే ఇంటెలిజెన్స్ ఎవరు ఇస్తున్నారు, దేని ఆధారంగా ఈ నిర్ణయాలు జరుగుతున్నాయి అనేది పెద్ద ప్రశ్న. జనరల్ గా మనం చూస్తే అక్కడ అమెరికాలో ఈ ఇంటెలిజెన్స్ సెటప్ లో కానీ లేదా ఈ యొక్క అనాలిసిస్, ఇటువంటి దేశాల మీద అనాలిసిస్ చేసేటువంటి వ్యక్తులు కానీ వాళ్ళందరూ కూడాను ఒక విధమైనటువంటి యాంటీ థర్డ్ వరల్డ్, యాంటీ సౌత్ కోఆపరేషన్ దానికి సంబంధించిన వ్యక్తులు ఎక్కువ ఉంటారు. అక్కడ చిన్న విషయం వచ్చినా కానీ దాన్ని పెద్దగా పూచిగా చూపించేటువంటి ఒక వాళ్ళ స్ట్రక్చర్ కూడా తయారైంది. దాంట్లో ఎటువంటి అంశాలు వాళ్ళు దీంట్లో అడ్వైజర్లు ఇచ్చారంటే, మీరు రూరల్ ఏరియాస్ లో పెడితే, ఈవెన్ ఉత్తర తెలంగాణ కూడా దాన్ని ఇంక్లూడ్ చేశారు, మణిపూర్ లాంటి ప్రాంతాలకి అంతా పెడితే మీరు శాటిలైట్ ఫోన్ తీసుకొని రావడానికి వీల్లేదు మీకు.
భారతదేశంలో అది బ్యాండ్, ప్రొహిబిటెడ్ అది. కాబట్టి మిమ్మల్ని అమెరికన్ ఎస్టాబ్లిష్మెంట్ మిమ్మల్ని అక్కడి నుంచి రక్షించాలంటే మా చేత కాదు, మీకు చేయలేను, కాబట్టి ఇవన్నీ కూడా వెళ్ళకండి, మీరు వెళ్ళాలంటే ఆచితూచి వివరించి వెళ్ళండి స్టేట్మెంట్. ఏ దేశంలో సెక్యూరిటీ ఉంది? అమెరికాలో సెక్యూరిటీ ఉందా? అమెరికాలో మన పిల్లలు ఎంతమంది చనిపోతున్నారు? ఎంతమంది కార్ జాకింగ్స్ కావచ్చు, లేదా వాళ్ళు పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్న వాళ్ళని షూట్ చేసిన వెళ్ళిన వాళ్ళు కావచ్చు, ఎన్ని కేసులు చూస్తున్నాం మనం? మిస్సింగ్ పర్సన్స్ ఎంతమంది ఉన్నారు అక్కడ? కాబట్టి ఏ దేశంలో సెక్యూరిటీ? స్కూళ్ళల్లో వచ్చి వాళ్ళు గన్లు పెట్టి షూట్ చేసి చంపుతున్నారే, మనం కూడా అడ్వైజరీ ఇచ్చి ఉండొచ్చు కదా, అసలు అమెరికాకు వెళ్ళకండి, అమెరికాలో అయితే మీరు అసలు మీకు సెక్యూరిటీయే లేదని. వాళ్ళ పట్టణాలు చూద్దాం. శాన్ ఫ్రాన్సిస్కో, డౌన్ టౌన్ శాన్ ఫ్రాన్సిస్కోలో సాయంత్రం 5-6 తర్వాత ఎవరైనా సంచరించేటువంటి పరిస్థితులు ఉన్నాయా? డ్రగ్ అడిక్ట్స్ కానీ, అక్కడ గ్యాంగ్స్ కానీ, వాళ్ళు హోమ్లెస్ పీపుల్ అంటారు. మనమేమో బిచ్చగాళ్ళు అంటాము, పేదవాళ్ళు అంటాము, వాళ్ళు దాన్ని హోమ్లెస్ పీపుల్ అని పిలుస్తారు. వాడి నల్ల జాతి కావచ్చు, తెల్ల జాతి కావచ్చు, హిస్పానిక్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, అందరూ ఉంటారు అక్కడ. డ్రగ్స్ తీసుకొని రోడ్డు మీద పడి ఉంటారు. వాళ్ళకి ఏంటి, $10 కోసం వాళ్ళు చంపేస్తారు. గన్ కల్చర్ ఉంది ఆ దేశం. గన్ ఓపెన్, వాళ్ళ సెకండ్ అమెండ్మెంట్ చాలా స్పష్టంగా చెప్తాను, గన్లు ఎవరు అందరూ మెయింటైన్ చేయొచ్చు. సో గన్ పెట్టుకొని వాడు నీ దగ్గర $1 ఆడుతాడు, మన దగ్గర లేదు అంటే షూట్ చేసి వెళ్ళిపోతుంది. సో అటువంటి అంత రిస్క్ ఉన్నటువంటి దేశం మన మీద అడ్వైజరీ చేయడం చాలా విడ్డూరం. కానీ సరే, వాళ్ళ పర్సెప్షన్ ఆఫ్ రిస్క్ అనేది మనం ఏం చెప్పలేము. కానీ బట్ మరి వాళ్ళు పాకిస్తాన్కి వెళ్తున్నారు, ఇరాక్ వెళ్తున్నారు, వాళ్ళు ఇతరత్ర ఈ ట్రబుల్ స్పాట్స్ కానీ అందరికి వెళ్తున్నారు కదా వాళ్ళు. మరి ఇజ్రాయెల్లో వాళ్ళు వెళ్తున్నారు, ఇజ్రాయెల్ సెక్యూరిటీ థ్రెట్ లేదా వాళ్ళకి, ఎప్పుడు బాంబులు పడతాయో తెలియదు కదా వాళ్ళకి. కాబట్టి అదొక హిపోక్రటిక్ దేశం. కాబట్టి థర్డ్ వరల్డ్ కంట్రీస్ అంటే చాలా నీచంగా చూడడం అనేది వాళ్ళ నైజం. అది వాళ్ళు ఇచ్చే అడ్వైజర్ వాళ్ళు ఇచ్చుకుంటారు. వచ్చేవాళ్ళు ఎలాగో వస్తున్నారు, వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాల కోసం వస్తున్నారు. ఇప్పుడు కుంభమేళాకి ఎంతమంది అమెరికన్స్ వచ్చారు, అలాగే ఇతరత్ర మనకు జరుగుతున్నటువంటి ఈ రథయాత్ర లేటెస్ట్ దానికి ఎంతమంది అమెరికన్స్ వస్తున్నారు. కాబట్టి అడ్వైజర్ దాని ప్లేస్ దాని ఉంటాయి. వచ్చేవాళ్ళు వస్తూనే ఉంటారు. వాళ్ళ బిజినెస్ ఇంట్రెస్ట్ కావచ్చు, యాత్రలు కావచ్చు, భారతదేశానికి ఇంకేదో అవసరాల కోసం వచ్చేవాళ్ళు వస్తూనే ఉంటారు. ఎనీవే దట్ ఈస్ నార్మల్. కానీ వాళ్ళ హిపోక్రసీ మాత్రం తప్పకుండా ఇక్కడ కనిపిస్తుంది. సార్, మీరు హిపోక్రసీ అన్నారు కాబట్టి నిజంగానే హిపోక్రసీకి సంబంధించినటువంటి సెగ్మెంట్లోకి వెళదాం. ఈ వారం మనం వెస్టర్న్ హిపోక్రసీ సెగ్మెంట్లో యూకే ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. యూకే హోమ్ ఆఫీస్ రిలీజ్ చేసినటువంటి రిపోర్ట్లో బంగ్లాదేశ్లో హిందువుల పైన జరుగుతున్న దాడులని చాలా తక్కువ చేసి చూపించడం జరిగింది. నిజానికి ఈ మైనారిటీల హక్కుల్ని పరిరక్షించడం అసలు నిజానికి తక్కువ చేసి చూపించడం కాదు, బంగ్లాదేశ్లో మైనారిటీలు బాగున్నారు అన్నట్టుగా మెన్షన్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో యూకే హిపోక్రసీ గురించి ఒకసారి చెప్తారా? తప్పకుండా. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ లో చాలా కీలకమైన ఏం చెప్పారంటే, వాళ్ళు క్లెయిమ్ దట్ పీపుల్ బిలాంగింగ్ టు మైనారిటీ కమ్యూనిటీస్ ఆర్ అన్లైక్లీ టు బి అరెస్టెడ్ అండ్ చార్జ్ ఫర్ యాక్షన్స్ దట్ కెన్ బి కన్స్ట్రూడ్ యాజ్ అన్ ఇన్సల్ట్ టు ఇస్లాం. ఇంతకంటే హిపోక్రసీ ఏమైనా ఉంటుందా? ఇస్లాంకి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చినంత మాత్రాన మైనారిటీలని ఆ దేశం అరెస్ట్ చేయకపోవచ్చు అని స్టేట్మెంట్ ఇస్తారు. కానీ అక్కడ ఎంత ఇస్లామైజ్ అయిందో మనం చూస్తున్నాం కదా బంగ్లాదేశ్ లో. వాళ్ళ చిన్మయ మిషన్ మాంక్స్ ని, వాళ్ళ సాధువుల్ని అరెస్ట్ చేసి ఇంతకాలం వాళ్ళకి బెయిల్ కూడా రాకుండా అరెస్ట్ చేసి పెడుతున్నారు. అలాగే ఆ గుడి లేటెస్ట్ గా ఒక అమ్మవారి గుడి ఢాకాలో ధ్వంసమైంది. ధ్వంసమైతే కనుక వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి, బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇది ఒక ఇల్లీగల్ కన్స్ట్రక్షన్, ఇది దాన్ని డిమాలిష్ అయింది కాబట్టి తప్పేం లేదు అని చెప్పి దానికి సమర్థిస్తున్నారు. మొత్తం హిందూ సమాజం, బంగ్లాదేశ్ హిందూ సమాజం అంతా దానికి వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడుతుంటే ఆ ప్రభుత్వం కంప్లీట్ గా యాంటీ హిందూ స్టాండ్ తీసుకుంటోంది. అటువంటిది వాళ్ళ యొక్క హిందువులు మైనారిటీస్ జరుగుతున్నటువంటి వాళ్ళ మీద జరుగుతున్న దాడులు, వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలు, వీటినన్నిటినీ నీరుగార్చే దిశగా జిఆర్ స్టార్మర్ ప్రభుత్వం రిపోర్ట్, వాళ్ళ హోమ్ డిపార్ట్మెంట్ రిపోర్ట్ అనేది చాలా దౌర్భాగ్యమైనటువంటి రిపోర్ట్. అదే క్రిస్టియన్స్ కి ఏమైనా జరిగింది మణిపూర్ లో, ఇమ్మీడియట్ గా వీళ్ళు రియాక్ట్ అవుతారు, దానికి పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇష్యూ చేస్తారు. మన ఇంటాలరెన్స్ అని చెప్పి, రిలీజియస్ ఇంటాలరెన్స్ అని, హిందూ ఫ్యాసిజం అని నోటుకొచ్చిన స్టేట్మెంట్స్ అని ఇస్తారు. హిందువులు అంత దారుణంగా అక్కడ పర్సిక్యూట్ అవుతుంటే మాత్రం అది ఏమీ లేదు, వీళ్ళు ఒకవేళ ఇస్లాం వ్యతిరేకంగా మాట్లాడినా కానీ ఆ ప్రభుత్వాలు అరెస్ట్ చేయవు అన్న దిశగా వీళ్ళు మాట్లాడారు. ఎంత హిపోక్రసీ! అందుకని వెస్టర్న్ హిపోక్రసీ అన్నది నిజంగా మనం ఈ సెక్షన్ లో ఒకటే పెట్టాం. యాక్చువల్ గా బహుశా మనం హిపోక్రసీ రౌండప్ చేసినా కానీ మనకు అన్ని వస్తాయి వీళ్ళ దగ్గర నుంచి. ప్రతి అంశంలో హిపోక్రసీ ఏంటో మనం వీళ్ళకి ఈ సో కాల్డ్ థర్డ్ వరల్డ్ కంట్రీస్ అంటే ఎంత చిన్నచూపు మనం చూస్తాం. మన స్పేస్ ఎక్స్ప్లోరేషన్ గురించి వీళ్ళు ఎంత నీచంగా మాట్లాడే వాళ్ళు. కార్టూన్ చూసాం కదా, వాళ్ళందరూ క్లబ్ లో ఉంటే మనం
ఒక ఆవును తీసుకొని వచ్చి ఎవరో పేద రైతు వచ్చినట్టు వాడు ఎలా కార్టూన్ చేశారు వాడు. కాబట్టి వీళ్ళ హిపోక్రసీ, వీళ్ళ హేట్రెడ్, మేము సుపీరియారిటీ, సెన్స్ ఆఫ్ సుపీరియారిటీ అన్నది అన్ని దగ్గర చూపిస్తుంది. క్రిస్టియన్స్ కాకుండా ఎస్పెషలీ హిందువులు కానీ జ్యూస్ కానీ, ఈ రెండు మతాలకు సంబంధించిన వ్యక్తులు వాళ్ళకి ఏమైనా కష్టాలు వస్తే కనుక అవి ఏం కష్టాలు కాదు, పెద్దగా ఏం జరగలేదు అని చెప్పి దాన్ని వైట్ వాష్ చేసేటువంటి ఒక సంస్కృతి వెస్ట్ లో మనం చూస్తున్నాము. అదే దిశగా ఈ రిపోర్ట్ కూడా వచ్చింది. కాబట్టి దీన్ని మనం తప్పకుండా ఖండించాలి. యూకే ఇటువంటి హిపోక్రసీ చేసుకుంటూ వెళ్తుంటే కనుక రేపటి రోజు, ఇన్ఫాక్ట్ రిపోర్ట్స్ ఏమొస్తున్నాయంటే యూరోప్ లో, జేడి వ్యాన్స్ కూడా చెప్పారు, యూరోప్ లో బహుశా ఫస్ట్ ఇస్లామిక్ దేశం అన్నది యూకే అవబోతుంది అనే స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. కాబట్టి అంత అపీస్మెంట్ తీసుకుంటూ వెళ్తే కనుక మీ సమాజమే కొలాప్స్ అవుతుంది, గుర్తుపెట్టు. ఎస్ సార్, యాక్చువల్లీ ఇక కొలాప్స్ ఆఫ్ ద వెస్టర్న్ సొసైటీ సెగ్మెంట్లోకి వెళదాము. పాశ్చాత్య దేశాల సమాజాలు ఎలా విచ్ఛిన్నమవుతున్నాయి, నిజానికి చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు అక్కడ సమాజాల్లో మనం చూస్తూ ఉన్నాం. దాంట్లో ఈ వారం ఉన్నటువంటి ఒక అప్డేట్ ఏంటంటే, యాక్చువల్లీ దీని గురించి ప్రింట్లో ఒక వార్తా కథనం కూడా వచ్చింది సార్. అంటే రెండు మీరు విశ్లేషించండి. అమెరికాలో న్యూయార్క్ మేయర్గా బాధ్యతలు చేపట్టడానికి సిద్ధమవుతున్నటువంటి మమ్దానికి సంబంధించినటువంటి ఒక చర్చ. మమ్దాని, ఆయన జొహ్రాన్ మమ్దాని గాజా విషయంలో కానివ్వండి, ఇజ్రాయెల్ని వ్యతిరేకిస్తాడు, యాంటీ ఇజ్రాయెల్ స్టాండ్ ఉంటుంది, యాంటీ మోదీ స్టాండ్ తీసుకుంటాడు. నిజానికి ఈవెన్ నెతన్యాహుకు వ్యతిరేకంగా మాట్లాడతారు. ట్రంప్కి విరుద్ధమైన వ్యక్తిగా ఆయన వ్యాఖ్యలు చేస్తూ ఉంటాడు. అతను ఇప్పుడు న్యూయార్క్ మేయర్ అవ్వడానికి ఆస్కారం ఉన్నట్టుగా స్పష్టమవుతోంది. ఆల్మోస్ట్ అట్లాంటి పరిస్థితి కనబడుతోంది. సో ఈ మమ్దానీని న్యూయార్క్ లాంటి ఒక నగరానికి మేయర్ చేసే క్రమంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి చర్చ మీద మనం మాట్లాడాలి. మమ్దాని లాంటి వ్యక్తి న్యూయార్క్ మేయర్ అయితే ఎలాంటి పరిస్థితి ఉంటుంది అనేది ఒక అంశము. ఇంకొకటి, ప్రింట్ శేఖర్ గుప్తా ఒక ఆర్టికల్ రాశారు. అందులో ఏంటంటే న్యూయార్క్ న్యూ కామ్రేడ్ మేయర్ మమ్దాని అండ్ హిజ్ ఇండియా స్టైల్ సోషలిజం అని. సో ఈయన్ని చాలా గ్లోరిఫై చేస్తూ రాయడం కూడా జరిగింది. మన దగ్గర ఉన్న వాళ్ళు ఎలా గ్లోరిఫై చేస్తారనడానికి ఒక ఉదాహరణ నేను చదువుతున్నాను. దెర్ ఈస్ ఎనార్మస్ ఊంఫ్ to a 33-year-old super stylish and articulate Muslim of Indian origin who is now a front runner to govern the most powerful, rich, Jewish and cosmopolitan city in the world. ఇది శేఖర్ గుప్తా స్టాండ్. అండ్ అసలు నిజానికి మమ్దాని ఏంటి, ఆయన ఎవరు, ఎట్లా బిహేవ్ చేస్తాడు, ఒకసారి డీటెయిల్స్ చెప్తారు. మమ్దాని యాక్చువల్ గా ఒక ఆఫ్రికన్ ముస్లిం కి, తర్వాత మన భారతీయ మూలాల నుంచి వెళ్ళినటువంటి మీరా నాయర్ సినిమాలు చూసాం కదా మనం, జుగుప్సాకరంగా సినిమాలు చేస్తుందో అటువంటి సినిమాల్లో డైరెక్టర్ ఆవిడ మీరా నాయర్ పుట్టినటువంటి వాడు ఇతను మమ్దాని. ఇతను చిన్నప్పటి నుంచి కూడా యాంటీ హిందూ భావజాలం ఉన్నటువంటి వ్యక్తి. వాళ్ళ తండ్రి నుంచి వచ్చినటువంటిది. తన తల్లి కూడా ఆవిడ కమ్యూనిస్టు, అంటే లెఫ్టిస్ట్, కంప్లీట్ గా క్యాన్సిల్ కల్చర్ ని గౌరవించేటువంటి వ్యక్తి ఆవిడ. కాబట్టి వాళ్ళిద్దరి యొక్క ప్రోడక్ట్ అతను. 7 సంవత్సరాల క్రితమే ఇతనికి సిటిజన్షిప్ వచ్చింది, అమెరికన్ సిటిజన్షిప్ వచ్చింది. 7 సంవత్సరాల్లో ఈరోజు న్యూయార్క్ మేయర్ అవుతున్నారు. అంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ ఎలా ఈ యొక్క కమ్యూనిస్టు ఆర్ లెఫ్టిస్ట్ ప్లస్ ఇస్లామిస్ట్ వీళ్ళిద్దరి యొక్క కూటమి ఎంత బలంగా ఉందో అక్కడ అమెరికానే కాదు ప్రపంచవ్యాప్తంగా. ప్రస్తుత అమెరికాలో ఎస్పెషల్లీ న్యూయార్క్ లాంటి స్టేట్ లో, వాషింగ్టన్ లాంటి ప్రాంతంలో ఎంత బలంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇతని స్టాండ్ సరే, వ్యతిరేకించడం అనేది మోదీ గారిని వ్యతిరేకించి చాలా మంది వ్యతిరేకించారు, అది పర్వాలేదు. కానీ అది హిందూ హేట్రెడ్. ఈ హిందువులు అంటే ఎవరు, వీళ్ళ హరాం అన్నటువంటి పదాలు అతని సపోర్టర్స్ అందరూ నినాదాలు చేస్తున్నటువంటి వీడియోలు వైరల్ అయ్యాయి. పాకిస్తానీ ఫ్లాగ్ పెట్టుకొని పాకిస్తానీ ఫోరమ్స్ లో వెళ్ళి అతను హిందువులను తిట్టడము, భారతదేశాన్ని తిట్టడం, మోదీని తిట్టడం, ర్యాలీలు చేయడం దీనికి వ్యతిరేకంగా. అలాగే జ్యూస్ ని తిట్టడం, ఇంత జెనోసైడ్ చేస్తున్నారని చెప్పి బెంజమిన్ నెతన్యాహు మీద తిట్టడం. కాబట్టి కంప్లీట్ గా యాంటీ సెమెటిక్ అండ్ యాంటీ హిందూ ఒక వ్యక్తి. అతను ఈ రోజు అక్కడ మేయర్ అవ్వబోతుంది, ఇంకా అవ్వలేదు. డెమోక్రాటిక్ పార్టీకి నామినేషన్ గెలుచుకున్నారు. ఎందుకంటే ఆండ్రూ కుమోవో అన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి మేయర్ ఎవరైతే ఉన్నారో అతను ప్రైమరీస్ లో ఓడిపోయాడు. అతను ఎస్పెషలీ మనకు ఈ కరోనా వచ్చినప్పుడు, వుహాన్ వైరస్ వచ్చినప్పుడు చాలా కరప్షన్ చేశాడని, హాస్పిటల్స్ కావచ్చు, దాని మేనేజ్మెంట్ కావచ్చు, అక్కడ కొన్నటువంటి కిట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కావచ్చు, అతని మీద చాలా అభియోగాలు. ఈ అభియోగాల దృష్ట్యా ప్రజలందరూ కూడా అతని వ్యతిరేకత చాలా. కాబట్టి అతన్ని ఓడించడానికి ఇతను ఓటేసి, ప్లస్ అక్కడ ఉన్నటువంటి ఈ ముస్లిం డయాస్పోరా, ఎస్పెషల్లీ పాకిస్తానీ డయాస్పోరా
చాలా విస్తృతంగా ఉధృతంగా అతన్ని క్యాంపెయిన్ చేసింది. దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే ఇందాక నువ్వు చెప్పిన స్టేట్మెంట్ మనకు శేఖర్ గుప్తా వాటి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా మనం చూసామంటే అతన్ని ఈ యొక్క ఎక్స్ట్రీమ్ భావజాలం ఉన్నటువంటి ఒక జిహాదిస్ట్ గానో ఇస్లామిస్ట్ గానో పరిగణించకుండా పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అని ప్రొజెక్ట్ చేస్తుంది. పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అనేసరికి మనకి ఏంటంటే వాడు ఎంతటి నీచపు నికృష్టుడు వ్యక్తి అయినా కానీ కూడా అరే మన దేశం నుంచి వచ్చాడు కదా అన్నటువంటి ఒక ఫీలింగ్. దాంతో అక్కడ ఉన్న భారతీయులు మమ్దానినే సపోర్ట్ చేస్తారు. కాబట్టి మమ్దాని సపోర్ట్ లో హిందువులు కూడా వేస్తారు. అంత యాంటీ హిందూ స్టాండ్ తీసుకున్నటువంటి మమ్దానికి సపోర్ట్ ఇండియన్ డయాస్పోరా నుంచి కూడా వస్తుంది. కానీ దౌర్భాగ్య విషయం ఏంటంటే అక్కడ అతను వస్తే కనుక బహుశా అది కూడా ఒక జిహాదీ స్టేట్ గా తయారయ్యేటువంటి అవకాశాలు మనకు సూచనలు కనిపిస్తున్నాయి. క్రమేపీ మన ప్రపంచవ్యాప్తంగా చూసామంటే లండన్ కావచ్చు, మనకు చాలా పెద్ద పెద్ద పట్టణాలు బర్మింగ్హామ్ లాంటిది కావచ్చు, ఇక్కడ న్యూయార్క్ లాంటిది కావచ్చు, క్రమేపీ ఈ అల్ట్రా జిహాదీ భావజాలం ఉన్నటువంటి వాళ్ళు టేక్ ఓవర్ చేస్తారు. ముస్లిమ్స్ టేక్ ఓవర్ చేయకూడదు నేను ఎప్పుడు అనొచ్చు. ముస్లిమ్స్ ఎప్పుడైతే ప్రజల హితం కోసం ముస్లిం మీ వ్యక్తిగతమైన ఆరాధన మీరు ఇస్లాం పాటించుకోవచ్చు, పర్వాలేదు. కానీ ఒక ఇస్లామిక్ కట్టర్పంథీ ఆలోచనతో వచ్చి ఇతర మతాలు ఎస్పెషల్లీ మనకు నాన్ అబ్రాహ్మిక్ మతాలు అయినటువంటి హిందూ మతం కానీ లేదా మనకు జూవిష్ మతం కానీ వీటి మీద విషం కప్పుతున్నటువంటి వ్యక్తులు ఈ ఊర్లకు ఈ యొక్క ప్రాంతాలకి వాళ్ళు అధినేతలుగా వస్తుంటే కనుక వెస్ట్రన్ సొసైటీ ఎంత దెబ్బతింటుందో మనం అర్థం చేసుకోవచ్చు. వెస్ట్రన్ సొసైటీ ఎలా కొలాప్స్ అవుతుందో మనం. కాబట్టి ఇతను బహుశా ఈ సంవత్సరం నవంబర్ ఎప్పుడో అతను మేయర్ అవ్వబోతుంది. ఎందుకంటే న్యూయార్క్ అన్నది ఎప్పుడు కూడా బ్లూ స్టేట్, కాబట్టి అక్కడ డెమోక్రాట్సే గెలుస్తారు. రిపబ్లికన్స్ ఇంకా ప్రైమరీలో ఎవరు వస్తారో అతని ఛాలెంజెస్ ఎవరో తెలియదు, కానీ రిపబ్లికన్స్ గెలవరు అక్కడ. ఇంక్లూడింగ్ అఫ్ కోర్స్ అక్కడ ఉన్నటువంటి పాపులేషన్ అందరూ కూడా డెమోక్రాట్స్ గా ఓటేస్తారు. అన్ఫార్చునేట్లీ మన మూలాల నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా ఇతనికే ఓటేసేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇన్ఫాక్ట్ నేను చాలా ఇంటర్నెట్ లో నేను చూసాను ఆర్టికల్స్ కూడాను. ఈ యొక్క కన్ఫ్యూజన్ ఆఫ్ ఐడెంటిటీ అంటే వాడు మనవాడు అనేటువంటి ఐడెంటిటీ, వాడు మంచివాడా చెడ్డవాడికి మనకు అక్కర్లేదు, మనవాడు అన్న ఐడెంటిటీకి మనవాడు ఓటేస్తున్నారు అని చెప్పేసి చాలా మంది దీని గురించి మాట్లాడుతున్నారు కూడా. అదే పంతాలో మనం శేఖర్ గుప్తా యొక్క స్టేట్మెంట్ కూడా చూడవచ్చు మనం. కాబట్టి ఇటువంటి వ్యక్తులని మీరు అపేక్షిస్తే ఆ సమాజం బతుకుతుందా? ఆ సమాజం కొలాప్స్ అవ్వకుండా ఏమవుతుంది? అతను ఐస్ ఎవరైతే మనకు ఇంటర్నేషనల్ కస్టమ్స్ సంబంధించినటువంటి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ సంబంధించినటువంటి వాళ్ళని హ్యాండిల్ చేసేటువంటి ఒక ఫెడరల్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని నేను బ్యాన్ చేస్తాను, వాళ్ళని అరెస్ట్ చేస్తాను అని బెదిరిస్తున్నాను. అంటే డొనాల్డ్ ట్రంప్ కి డైరెక్ట్ గా అతను ఛాలెంజ్ చేస్తున్నాడు. కాబట్టి రేపు మరి డొనాల్డ్ ట్రంప్ అతన్ని ఎలా ట్రీట్ చేస్తాడో మనం చూడాలి. బహుశా అక్కడ ఒక విధమైనటువంటి కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ వచ్చినా మనం ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే అక్కడ మనకు అమెరికాలో ఏంటంటే ప్రతి స్టేట్ కి వాళ్ళ చట్టాలు వేరే ఉంటాయి. అన్నిటి ఫెడరల్ గవర్నమెంట్ దాన్ని ఇన్వాల్వ్ అవ్వదు లేదు. కాబట్టి తనకున్నటువంటి అధికారాలను వినియోగించుకుని డొనాల్డ్ ట్రంప్ యొక్క ఫెడరల్ టీమ్ ని అతను అరెస్ట్ చేయడమో దూరం పెట్టడమో ఇటువంటివి చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మేజర్ కన్ఫ్రంటేషన్ చూడబోతున్నాం అక్కడ. దీనివల్ల మళ్ళీ డెమోక్రాట్స్ రిపబ్లికన్స్ మధ్యలో దేశవ్యాప్తంగా చిచ్చులు పెట్టేటువంటి ప్రయత్నం కూడా జరగబోతుంది. వాళ్ళ సమాజం ఎలాగూ చాలా అతలాకుతలం అవుతుంది. ప్లస్ ఈ యొక్క హిందూ ఫోబియా, హిందూ మేసియా అందాము, అలాగే యాంటీ సెమిటిజం వల్ల మరి అక్కడ ఉన్నటువంటి హిందువులు, అక్కడ ఉన్నటువంటి జ్యూస్, వాళ్ళ రక్షణ ఏంటో, వాళ్ళ పరిస్థితి ఏంటో అగమ్య గోచరంగా మనకు కనిపిస్తుంది. రైట్ సార్, నిజంగా చాలా పర్ఫెక్ట్గా చెప్పారు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ గిరిధర్ గారు. చాలా విషయాలు మనము డిస్కస్ చేశాము. అండ్ గ్లోబల్ రౌండప్ 203వ ఎపిసోడ్లో అనేక అంశాలకు సంబంధించిన వివరణాత్మకమైనటువంటి విశ్లేషణలు అందించినటువంటి మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో చూసారు కదా, ఇది ఈ వారం గ్లోబల్ రౌండప్. వచ్చే వారం గ్లోబల్ రౌండప్లో మళ్ళీ కలుద్దాము. అంతర్జాతీయ పరిణామాల్ని భారతీయ దృక్కోణంలో విశ్లేషించే చర్చా కార్యక్రమం గ్లోబల్ రౌండప్ మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.